నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ దసరా స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నేను మీ విజేత. దసరా పండుగ సందర్భంగా మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెలబ్రిటీ, హీరోయిన్, అలాగే బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్. సో స్వాతి దీక్షిత్ బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళారు, తన షార్ట్ జర్నీ ఎలా ఉంది, అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి, చిన్నప్పుడు తను బాల్యం ఎలా గడిచింది, అలాగే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తను ఎలా గడిపింది, ఇలాంటి విషయాలన్నీ కూడా తనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వాతి గారు. నమస్తే. ముందుగా దసరా శుభాకాంక్షలు. మీకు కూడా అండి దసరా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. పండుగ మూడ్లో ఉన్నట్టున్నారు. 2 పండుగలేమో ఈసారి వెంటనే. అవును, బిగ్ బాస్లోకి వెళ్ళడం ఒక పండుగ అయితే బయటకు వచ్చిన తర్వాత దసరా చేసుకోవడం రెండో పండుగ. సో బిగ్ బాస్ గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా దసరా గురించి మాట్లాడుకుందాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దసరా డెఫినెట్గా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇట్స్ బిగ్ ఫెస్టివల్ కదా. చిన్నప్పటి నుంచి కూడా మా రిలేటివ్స్ కానీ అందరూ పక్కపక్కనే ఉండేవాళ్ళు. ఒక 1 కిలోమీటర్ రేడియస్లో. నేను మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు మా ఇంటికి రావడం, అలా అందరూ నైబర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు కలవని వాళ్ళందరూ కూడా ఆ ఫెస్టివల్ రోజు ఇంటికి వచ్చి కలుస్తారన్నమాట విష్ చేయడానికి. అండ్ అది ఆ ఒక్కరోజుతో అయిపోదండి, అలా ఆ 1 వీక్ వరకు వస్తూనే ఉంటారు. సో చాలా హడావిడిగా ఉంటుంది ఆ ఫెస్టివల్. అండ్ కొత్త బట్టలు కొనుక్కోవడం, టెంపుల్కి వెళ్ళడం, గుడికి వెళ్ళి రెడీ అవ్వడం. అండ్ మమ్మీ చాలా వెరైటీ వంటలన్నీ చేస్తారనమాట. అన్నీ ఫ్రైడ్ వడలు, జంతికలు ఇట్లాంటివన్నీ చేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అసలు. సో ఈ దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి? ఈ దసరా యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఈ జాన్ నుంచి కూడా ఈ కరోనా అని చెప్పి చాలా ఇంట్లోనే అందరు ఉన్నారు. లాక్డౌన్లో ఫెస్టివల్స్ అనేది కూడా మర్చిపోయారు. లాక్డౌన్ అయిన వెంటనే ఉగాది వచ్చింది అనుకుంటా కదా. ఉగాది వచ్చింది, అసలు ఎవరికి గుర్తులేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు నార్మల్ అయ్యారు కొంతమంది కదా, అందరూ ఆల్మోస్ట్ లాక్డౌన్ ఎత్తేసినట్టే. అందరూ చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు, మర్చిపోయారు అసలు కరోనా ఉంది అని మర్చిపోయారు. బికాజ్ పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు ఇయర్లో ఫస్ట్ ఫెస్టివల్లా ఉంది. సో డెఫినెట్గా దిస్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ ఐ విల్ సెలబ్రేట్ విత్ మై ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, అసలు కాంటాక్ట్లో లేని చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు టెక్స్ట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. సో అందరినీ కలుస్తాను. ఓకే, ప్రికాషన్స్ తీసుకుంటూ డెఫినెట్గా. సో మీరు ఇందాక అన్నారు మమ్మీ పండగకి రకరకాల పిండి వంటలు చేస్తారు. మమ్మీ చేస్తే తినడమేనా, మనకేమైనా వచ్చా? లేదు, నేను కుకింగ్ చేస్తాను, చాలా బాగా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మా మమ్మీని కూర్చోబెడతాను, చెప్తాను. అంటే రెగ్యులర్ కుకింగ్ ఓకే, అంటే కర్రీస్, చికెన్? నో ఐ కుక్ ఎవ్రీథింగ్. ఈవెన్ పిండి వంటలు పండగ. నేను నాన్ వెజ్ తినను, బట్ నాన్ వెజ్ కూడా చేస్తాను. చికెన్ బిర్యానీ అండ్ వేరే ఇవన్నీ కూడా, కాంటినెంటల్ కూడా ట్రై చేస్తాను. నాకు కుక్ చేయడం అంటే చాలా ఇష్టం. చాలామందికి బద్ధకం, నాకు చాలా ఇష్టం. చేసి నేను తినడం కంటే ఫీడ్ చేయడం ఇష్టం నాకు. వండిన తర్వాత ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉంటే తినండి అంటే అది అయిపోయే వరకు తినేలా చేస్తాను. ఓకే, తిన్నాక వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? చాలా బాగుంది అంటారు. అది కాకుండా నేను బేకింగ్ కూడా చేస్తాను అనమాట. హెల్దీ కేక్స్ బేక్ చేయడం, స్వీట్స్ అన్నీ చేయడం. అది మళ్ళీ తిన్న తర్వాత రిగ్రెట్ అవుతాం, అయ్యో తినే ముందు చాలా బాగుంది అని తిన్న తర్వాత ఏంటి ఫుల్ ఫ్యాట్ క్యాలరీస్ అనుకుంటారు. సో అది నేను చాలా దృష్టిలో పెట్టుకున్నాను, ఒకవేళ చేస్తే నేను కూడా తినాలి కొంచెం అని. సో ఐ యూజువలీ ప్రిపేర్ విత్ బెల్లం, షుగర్ ఫ్రీ, హనీతో చేస్తాను. సో నో రిగ్రెట్స్, గిల్ట్ ఫ్రీ ఉంటుంది కదా. అసలు మళ్ళీ ఇదంతా తిన్నాం, స్వీట్ తిన్నాము, బర్న్ చేయాలి, డెఫినెట్గా వర్కౌట్ చేయాలి, కానీ ఇంత తిన్నామే అనే రిగ్రెట్ ఉండదు. హ్యాపీగా తినొచ్చు. హెల్తీ కూడా లైట్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో దేంట్లో ఎక్స్పర్ట్? నేను ఎక్కువ కేక్స్ బేక్ చేస్తాను దాంట్లో. అండ్ స్వీట్స్లో అది కాకుండా కేక్స్లో క్యారెట్ ఓట్ మిల్క్ కేక్, నేను చేసే కేక్ చాలా ఇష్టం నా ఫ్రెండ్స్కి, అంటే వాళ్ళకి అది చాలా నచ్చింది. అండ్ మనకి రంజాన్లో షీర్ కుర్మా చేస్తారు కదా, నేను అది చేస్తానన్నమాట. చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ నాకు పంపిస్తారు, మీకంటే నేను బాగా చేస్తానని నేను పంపిస్తాను. సో అది నా సిగ్నేచర్ డిష్ అని చెప్పొచ్చు. అండ్ చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. బట్ నాన్ వెజ్ తినరు మీరు, ప్యూర్ వెజ్? అంటే ఎగ్ తింటాను,
దట్ యా మీట్ తినను. వెజ్లో ఏది బాగా చేస్తారు? వెజ్లోనా ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నీ చేస్తాను. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ ఐటమ్స్, పన్నీర్ బిర్యానీ, ఏమున్నాయి ఇంకా చాలా అన్నీ. సాంబార్ చేస్తాను, సాంబార్ చేస్తాను. టోటల్గా కుకింగ్ ఎక్స్పర్ట్ అనమాట అన్నిట్లో, అది ఇది అని నేను తేడా లేదు. అదే కాక మీరు యోగా ఎక్స్పర్ట్ కూడా కాబట్టి అన్ని దేంట్లో ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏదైతే హెల్దీ, ఏది ఎంతవరకు తినాలి, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ వండేటప్పుడే అన్నీ చేసుకుంటారు కాబట్టి. రైస్ చాలామంది ఏంటంటే వైట్ రైస్ అవాయిడ్ చేయాలి అంటారు కదా, సో దానికి నేను ఏం చేస్తానంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ రీప్లేస్ చేస్తాను. సో బ్రౌన్ రైస్తోనే పులిహోర చేయడం, బ్రౌన్ రైస్తోనే బిర్యానీ చేయడం అలా చేస్తాను అనమాట. సో హ్యాపీగా తినొచ్చు. అండ్ బ్రౌన్ రైస్ ప్లేస్లో మళ్ళీ అప్పుడప్పుడు కీనోవా చేస్తాను. సూజీ ఉప్మాని రీప్లేస్ చేస్తూ కీనోవా ఉప్మా చేసుకోవచ్చు, మిల్లెట్స్ ఉప్మా చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా టేస్టీగా ఉండకుండా ఉండదు. సో అలా హెల్తీ అండ్ టేస్టీ ఆల్సో కదా. సో అలా ట్రై చేస్తూ ఉంటాను అన్ని కొత్తగా. ఇప్పుడు అందరూ కూడా అంటే హెల్దీ సీక్వెన్స్లో ఆలోచించి మిల్లెట్స్ అని హెల్త్ కాన్షియస్ అవుతున్నారు, తీస్తున్నారు. సో మీరు దాంట్లో కూడా ఎక్స్పర్టే. అండ్ దోశ ఇడ్లీ కూడా బ్రౌన్ రైస్తో పట్టించిన పిండితో దోశ సేమ్ అలానే అవుతుంది, చాలా బాగుంటుంది. అవన్నీ ట్రై చేస్తూ ఉంటా ఖాళీగా టైం దొరికినప్పుడు. సో రెగ్యులర్గా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారా ఇంట్లో? అమ్మకి నేనే కుక్ చేస్తాను మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు. సో తనే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు? అంటే మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇలా ఇవి తినండి అంటే వాళ్ళకి హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తే తప్ప తినరు. నేను ఫ్రీగా చెప్తుంటే అసలు అర్థం అవ్వదు. సో మా మమ్మీ వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు చేసుకుంటారు, నాకు నచ్చింది నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను చేసింది బాగుంది సైలెంట్గా అలా వెళ్ళి దొంగతనంగా టేస్ట్ చేసి బాగుంది కదా అని చెప్పి తింటారు. యా మా మమ్మీ అయితే కంప్లైంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఏంటి మేము చేసింది తినొచ్చు కదా అని. బట్ యా. సో ఒకసారి మీ పర్సనల్ లైఫ్ తెలుసుకుందాం. అంటే మమ్మీ ఏం చేస్తారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? యాక్చువల్గా మమ్మీ హౌస్ వైఫ్, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారు అండ్ బ్యూటీషియన్, షీజ్ ఇన్ టు బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. సో బ్యూటీషియన్ కోర్స్ కూడా చేశారు, షీజ్ ఇన్ టు దాట్. సో మేము ఆన్లైన్ బోటిక్ కూడా స్టార్ట్ చేసాము, షీజ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ అనమాట. అండ్ మా చెల్లి తమ్ముడు వచ్చి నాకు చాలా చిన్న. మై సిస్టర్ ఇస్ డూయింగ్ BBA థర్డ్ ఇయర్ ఇప్పుడు. మా తమ్ముడు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫినిష్ అయింది. సో మీరే పెద్ద. ఓకే, అది చూపిస్తారా సిస్టర్గా మీరు? అంటే పెద్దగా అక్కగా అలా చదువుకో ఇలా చదువుకో అని చెప్పేసి వాళ్ళ మీద? కోర్స్ వాళ్ళకి నేనంటే చాలా భయం. వాళ్ళ వాట్సాప్లో నన్ను బ్లాక్ చేస్తారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో నన్ను బ్లాక్ చేస్తారు. అసలు రెస్పాన్స్ ఉండదు. అంటే బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా, నేను కాల్ చేస్తే ఎత్తితే సైలెంట్లో ఉందని చెప్తారు. లేకపోతే మా చెల్లి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అసలు నన్ను యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే తన పిక్చర్స్లో హాఫ్ డ్రెస్సెస్ అని నావే ఉంటాయి. ఎక్కడ నేను ఒకసారి ఏం చేశానంటే, ఒకసారి ఫోటో పెట్టింది, కింద నేను గివ్ మై డ్రెస్ అని పెట్టాను. వై డిడ్ యూ టేక్ మై డ్రెస్ అని పెట్టాను. పెడితే కింద ఏడ్చింది. అప్పటి నుంచి నేను బ్లాక్ చేసింది, ఆ డ్రెస్ నాదని చెప్పానని. నా ఫ్రెండ్స్ చూస్తారు అంటే మనం నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నాం అని. అలా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళిద్దరికి బాగా ఎక్కువ ఫైట్స్ అవుతాయి. వాళ్ళు సేమ్ ఏజ్ కదా, ఆల్మోస్ట్ 1 year డిఫరెన్స్ అంతే. సో వాళ్ళు బాగా ఫైట్ చేస్తారు. నేనంటే చాలా భయం. సో మీరేం చేశారు, మీరేం చదువుకున్నారు? నేను BSc MSc చేశాను, కానీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే నేను స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. ఫస్ట్ ఒక రియాలిటీ షో చేశాను, అందమైన బాములు అని. సర్ప్రైజింగ్లీ నేను దాని టైటిల్ విన్నర్ అయ్యాను. దాని తర్వాత నుంచి చాలా కాల్స్ వచ్చాయి, మూవీస్ అది ఇది అని. అప్పుడు నేను కొత్త బంగారు లోకం బెంగాలీలో చేశాను. దాని తర్వాత తెలుగు సినిమా, తర్వాత బ్రేకప్, తర్వాత జంప్షిలాని, అల్లరి నరేష్తో, తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్, తర్వాత మళ్ళీ తమిళ్ చేశాను భరత్తో. ఇంకొక బెంగాలీ మూవీ కూడా ఒకటి చేసినట్టున్నారు. అదే ఫస్ట్ మూవీ కొత్త బంగారు లోకం బెంగాలీలో. దాని తర్వాత లాస్ట్ తెలుగులో వచ్చి రామ్ గోపాల్ వర్మ గారితో నేను పట్టపగలు చేశాను. పట్టపగలు మూవీ అది రిలీజ్ అవ్వలేదు. సో మీ ఇంటర్ నుంచే టోటల్గా దీంట్లోకి వచ్చేసారు. ఆ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేశారు? దాని తర్వాత కమర్షియల్స్ కూడా నేను చేశాను. మధ్యలో కొన్ని యాడ్స్ చేశాను తమిళ్లో, మమ్ముటి గారితో చేశాను. చాలా చేశాను, గుర్తులేదు అసలు. లాస్ట్ వచ్చేసి జాయ్ ఎలుకాస్ చేశాను యాడ్. దాని తర్వాత వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం, లెట్ మీ గో. లైక్ 2-3 seasons నుంచి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. నేను టైం కుదరక
ఫ్యూ రీజన్స్ నేను వెళ్ళలేదు. ఐ థాట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం అనుకొని వెళ్ళాను. అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ నౌ. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెబ్ సిరీస్ కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకా 2 మంచి తెలుగు వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా వింటున్నాను. సో స్వాతి గారు, యాక్చువల్లీ మీరు ఎక్కడ, అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు పుట్టింది పెరిగింది? నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. నేను కంప్లీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో తెలుగు అమ్మాయిని. నేను పుట్టింది సోమాజిగూడలో. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. మా మమ్మీ డాడీ వేరే చోట ఉండేవాళ్ళు. నేను ఎక్కువ మా అమ్మమ్మకి అలవాటు అనమాట. ఒక్కరే ఉండేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ. సో నేను అందుకే ఆవిడతో పెరిగాను. అండ్ మా మమ్మీ కూడా సోమాజిగూడలోనే పెరిగారు. కానీ దీక్షిత్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్స్ బికాస్ ఆఫ్ మై మామ్స్, మై ఫాదర్ వాళ్ళంతా కూడా సమ్వేర్ అక్కడ నార్త్ టచ్ అయి ఉన్నారనమాట. సో అంటే నేను పుట్టినప్పటికీ వాళ్ళు చనిపోయారు. సో నాకు ఎప్పుడు డౌట్స్ రాలేవు, ఎవరు క్లారిఫై కూడా చేయలేదు. మా ఫాదర్ అన్నట్టు నిజమే, దీక్షిత్ అనగానే నార్త్ ఇండియన్ అలా అనుకుంటారు. అంటే తెలుగు అమ్మాయిని, తెలుగు మాట్లాడుతున్నాను, తెలుగు అమ్మాయిని అని చెప్తున్నాను అని కాదు, నేను నిజంగా తెలుగు అమ్మాయినే. కానీ మీకు నార్త్ ఇండియన్ అమ్మాయి కూడా కావాలంటే అది కూడా ఉంది, అలా కూడా నేను మాట్లాడతాను. ఐఎమ్ స్వాతి దీక్షిత్, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అని చెప్తాను. స్కూలింగ్ అండ్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే, మొత్తానికి హైదరాబాద్ అమ్మాయి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అమ్మాయి. ఎస్, నేను తెలంగాణ అమ్మాయిని. సో బిగ్ బాస్లోకి కొంతసేపు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాము. అంతకుముందు గత సీజన్స్లో కూడా అడిగారు, బట్ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాను అంటున్నారు. అంతకుముందు ఏ రీజన్స్తో ఆగిపోయారు, ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటి? నేను సీజన్ 2కి అడిగినప్పుడు ఐ సెడ్ ఓకే ఐల్ గో. బట్ ఏమైందంటే లాస్ట్లో వెళ్ళే 2-3 డేస్ ముందు యాక్సిడెంట్ అయింది నాకు. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ రీజన్స్ వల్ల వెళ్ళలేదు. మళ్ళీ 3rd సీజన్కి కుదరలేదు. ఐ వాజ్ వర్కింగ్ అనమాట. ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్. ఈ సీజన్కి ఏంటంటే సడన్గా ది అప్రోచ్డ్ మీ. సో ఫస్ట్ నేను అనుకున్నాను ఇంత సడన్గా అంటే ప్లానింగ్ ఉండాలి అనుకొని కొంచెం అటు ఇటు అయ్యాను. బట్ ఐ థాట్ మేము దిస్ ఇస్ కోవిడ్ అండ్ చాలామంది టీవీకి అతుక్కుపోయి ఉంటారు, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది అండ్ అందరూ చూస్తారు. సో ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. లెట్ మీ గో. అండ్ బికాజ్ నా వెబ్ సిరీస్ కూడా నేను చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి నేను తెలుగు అమ్మాయిని అని తెలియదు కదా. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. తెలుగు అమ్మాయిని అని తెలియాలి. దేర్ లాట్ ఆఫ్ తెలుగు టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా. సో ఆపర్చునిటీ దొరకడమే చాలా ఎక్కువ. సో ఐ థాట్ మేబీ దిస్ విల్ హెల్ప్ మీ అనుకొని నేను వెళ్ళాను. బట్ ఎంతమందికి తెలిసి నాకైతే మంచి రెస్పాన్సే వచ్చింది. నేను ఏం చేశాను ఏం చేయలేదో తెలియదు, కానీ చాలామంది అయితే చాలా సపోర్ట్ చేశారు. అండ్ మ్యాక్సిమం చాలామందికి నేను తెలుగు అమ్మాయిని తెలిసింది. సో సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు మీరు, అంటే ఎన్ని డేస్ బిఫోర్ మీకు చెప్పారు? అది వైల్డ్ కార్డ్ అసలు ఈరోజు చెప్పారు, రేపు క్వారంటైన్ అయ్యాను అంతే. అదేంటంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళాలనుకొని నేను ప్లాన్ చేయలేదు. ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్ డెఫినెట్లీ. అది వాళ్ళే డిసైడ్ అయ్యారు. చేస్తావా చేయవా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఓకే మీరు వైల్డ్ కార్డ్గా వెళ్ళండి బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అన్నారు. టీమ్ వాళ్ళు కూడా దే వర్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ వాళ్ళతో నాకు ఆల్రెడీ సెకండ్ సీజన్కి అగ్రిమెంట్ అయింది కాబట్టి ఐ హ్యావ్ అ రిలేషన్ విత్ దెమ్. సో దే నో హౌ యాక్టివ్ ఐ యామ్ అండ్ ఆల్. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఈ అమ్మాయి చాలా యాక్టివ్ ఉంటుంది కదా, వైల్డ్ కార్డ్గా పంపించినా సరే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ షీల్ బీ దేర్ టిల్ ఫైనల్స్ వరకు ఉంటుంది అని. సో అందుకని వాళ్ళు వైల్డ్ కార్డ్ అనుకొని నన్ను 3 weeks క్వారంటైన్ చేశారు. 3 weeks క్వారంటైన్ చేశారు. క్వారంటైన్లో ఎక్కున్నాను, అదే కదా, అప్పుడే నాకు మెంటల్ ఎక్కిపోయింది. సో ఫస్ట్ అందరూ 2 weeks ఉండుంటారు, బట్ నేను మాత్రం 3 weeks ఉన్నారు. ఎందుకు ఉంచారో నాకు తెలీదు. 3 weeks ఉన్న తర్వాత అమ్మాయ అనుకొని హౌస్లోకి వచ్చాను. ఈ హౌస్లో 10 days ఉన్నాను. సో మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒక స్పెషల్గా చేశారు. అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మేల్ కంటెస్టెంట్ అందరూ మిమ్మల్ని ప్రపోజ్ చేయటము, వాళ్ళల్లో ఎవరు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు అని, తర్వాత నైట్ పార్టీ, ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. ఏమనిపించింది అదంతా చూస్తే? ఇట్ వాజ్ గ్రేట్ యాక్చువల్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వైల్డ్ కార్డ్ కదా, ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు. డెఫినెట్గా అందరికీ ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది ముందు. సో మధ్యలో వెళ్తే కనెక్ట్ అవ్వడం చాలా కష్టం వాళ్ళకు కూడా. వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేరు.
అండ్ అందరితో ఒక బాండ్ క్రియేట్ అయింది కాబట్టి నామినేషన్స్ రాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని చేసేద్దాం, బికాజ్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఈజీ టార్గెట్ అలా దొరుకుతున్నారు. నేను ఐ సీన్ దాట్ అవినాష్తో కుమార్ సాయితో చూశాను. అండ్ అవినాష్ సమ్మన్ ఈజ్ వెరీ జోవియల్, ఈజీగా కలిసిపోయారు ఆయన. అసలు నామినేషన్స్ అంటే చాలా భయం ఆయనకి. సో సర్ప్రైజింగ్గా ఆయన రాలేదు, బట్ హీస్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అండ్ మేబీ ఆయన కొంతమంది తెలిసి ఉండుంటారు, బట్ డెఫినెట్గా ఈజ్ వెరీ టాలెంటెడ్. సో నేను భయపడ్డాను వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ ది వే ది ప్లాన్డ్ మై ఎంట్రీ, ఇట్ వాజ్ రియలీ గ్రేట్. చాలా నచ్చింది. అండ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరికంటే నీ ఎంట్రీ చాలా బాగుంది తెలుసా, పడుకున్న డే అంతా అయిపోయిన తర్వాత నేను పడుకునే ముందు అందరూ కూర్చొని మాట్లాడతారు. సో చెప్తూ ఉన్నారనమాట, నీ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా ప్లాన్ చేశారు, అంటే ఎలా వస్తుందో ఏంటో బయట అంటే నో ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గ్రేట్, చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పి వాళ్ళు కూడా బాగా నచ్చింది, వాళ్ళకి చాలా బాగా నచ్చింది నా ఎంట్రీ. అండ్ నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరూ ఒక జోన్లో ఉన్నారనమాట, వాళ్ళకి నామినేషన్స్ అయ్యి ఏదో సాడ్గా ఒకరితో ఒకరు మాట్లాడకుండా. నేను రాగానే యూ కేమ్ విత్ దట్ పాజిటివ్ వైబ్స్ అని అందరూ అంటూ ఉండే అనమాట. రాగానే ఒక పార్టీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చావు, హడావిడి ఇంప్రెస్ చేయమని అది అండ్ పార్టీ. కొంతమందికి ఒక 4 మెంబర్స్తో అనుకుంటా, నలుగురితో ఆ పార్టీలో లాంచ్ని నేను ఇనాగ్రేట్ చేయడం. యాక్చువల్గా అప్పటి వరకు లాంచ్ యాక్సెస్ ఎవరికీ లేదు, నాతో అది స్టార్ట్ అయింది అనగానే ఐ ఫెల్ట్ ఐఎమ్ రియలీ స్పెషల్. డెఫినెట్లీ ఇట్ వాజ్ అ స్పెషల్ ఎంట్రీ యాక్చువల్గా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెన్ మేము లోపల డాన్స్ చేస్తున్నప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు, చాలా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ రియలీ ఫన్. ఓకే. సో అంత స్పెషల్, వెరీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ గారు ఎందుకు అంత తొందరగా రావాల్సి వచ్చింది? స్పెషల్ కదా అందుకని. ఇది కూడా స్పెషల్ ఎంట్రీ కదా, స్పెషల్గా ఉండాలని నన్ను పంపించారు, ఇంకా స్పెషల్గా ఉండాలని చెప్పి త్వరగా బయటకు వచ్చేయంటున్నారు. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్. ఏంటంటే చాలామంది లోపల ఉన్న వాళ్ళకి నెగిటివ్ నేమ్ అనేది వస్తుంది. సో బయట నేచర్ ఏంటి అనేది ఎవరికి తెలీదు, కానీ లోపల హౌ దే పోర్ట్రే యూ ఇస్ డిఫరెంట్. లైక్ సిచ్యువేషన్స్ అకార్డింగ్లీ ఎడిటింగ్ అది చాలా లిటికేషన్స్ ఉంటాయి. బయట మనం ఎలా పోర్ట్రే అవుతున్నాం అనేది లోపల ఉన్న మాకు తెలీదు. సో నాకు కొంచెం భయం ఉండేది, లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, నెగిటివ్గా అయితే రాకూడదు అని. డెఫినెట్గా నేను ఏదైతే అనుకున్నానో అది మాత్రం నాకు రాలేదు. చాలా పాజిటివ్ మెసేజెస్ కానీ పాజిటివ్ సపోర్ట్ నాకు వచ్చింది చాలామంది నుంచి. నాకు నెగిటివ్ టాక్ రాలేదు, నెగిటివ్ నేమ్ రాలేదు, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వే. అంటే అంత త్వరగా బయటకు వచ్చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఆడియన్స్ ఓట్స్తోనే అంటున్నారు, బట్ చెప్పండి కదా స్పెషల్ అని. దే ఫెల్ట్ మేబీ షీఈస్ వెరీ స్పెషల్. ఎక్కువ రోజులు హౌస్లో వచ్చేయాలి, అదే ఎక్కువ రోజుల హౌస్లో ఉంటే చాలా కష్టం. మేబీ స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఉంచాలని బయటకు తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ద పర్టికులర్ రీజన్. సో హౌస్లో ఉన్న రోజులు కూడా అక్కడ మిగిలిన కంటెస్టెంట్లు మిమ్మల్ని నామినేట్ చేసేటప్పుడు ఒకటే రీజన్ చెప్పారు, తను బయట నుంచి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కాబట్టి గేమ్ అంతా తను ఇప్పటివరకు చూస్తున్నారు, ఫాలో అయ్యారు, కాబట్టి తనకి ఎలా ఆడాలి ఏంటి మొత్తం ప్రిపేర్ అయ్యి మైండ్ సెట్ చేసుకొని వచ్చింది అని చెప్పేసి. సో మెయిన్గా అలాంటి ఎలిగేషన్సే మేము ఇచ్చేసారు. నిజంగా అది ఉండిందా మీకు? ఇంకేం రీజన్స్ ఉంటాయండి చెప్పడానికి? నేనా ఎక్కువ రోజులు లేను, నా గురించి ఈవిడిలా చేసింది కిచెన్లో, ఈవిడిలా చేసింది బాత్రూంలో, ఈవిడిలా చేసింది హాల్లో అని చెప్పడానికి రీజన్స్ లేవు పెద్దగా. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దే కెన్ టాక్ అబౌట్ కదా. ఒకటే రీజన్ ఉంది, వైల్డ్ కార్డ్ వచ్చింది, ఆల్రెడీ గేమ్ చూసింది, ఆవిడకి గేమ్ ప్లాన్ ఉంది. గేమ్ ప్లాన్ అంటే ఇలా ఉండేదని కాదు. నేను అదే అన్నాను, నిజంగా మీరు అలా ఏమైనా మైండ్ సెట్ చేసుకొని వెళ్ళారా, గేమ్ ప్లాన్ చేసుకొని వెళ్ళారా? గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఒక గంట నేను టీవీలో ఒకవేళ చూసినా సరే ఒక 1 hour షో చూసి నేను ఎలా డిసైడ్ అవుతాను? లోపలికి వెళ్ళిన తర్వాతనే కదా నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక్కొక్కరితో నేను టైం స్పెండ్ చేస్తాను, ఎవరి నేచర్ ఏంటి అనేది నాకు అప్పుడు దెన్ ఐ కెన్ యాక్చువల్లీ జడ్జ్ సమ్వన్. బట్ 1 hour షో చూసి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళడం లాంటివన్నీ నాన్ సెన్స్. సో ఆ కొద్ది రోజులు 10 days ఉన్న టైంలో మీతో అంటే ఎవరితోనైనా బాండింగ్ ఏర్పడిందా? ఫ్రెండ్షిప్, క్లోజ్గా ఉన్నారు ఇలా ఎవరు? యాక్చువల్గా హౌస్లో వాళ్ళందరూ అంటున్నారు, డెఫినెట్గా నాకు బాండింగ్ అనేది అది చూపించలేదు, కంటెంట్ బయటకు రాలేదు. బట్ 10 days నేను ఉన్నాను కాబట్టి నేను చాలా అంటే ఇంట్రోవర్ట్ అయితే నేను అస్సలు కాదు, నేను చాలా జోబియల్గా ఉంటాను. ఎక్కువ ఇప్పుడు మీరు 2 ముక్కలు మాట్లాడితే నేను 10 ముక్కలు మాట్లాడతాను. ఐఎమ్ వెరీ టాకటివ్. సో నేను ఒకవేళ ఎంత ప్లాన్ చేసుకొని బయట నుంచి వచ్చినా సరే లోపల ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు నేను బయట నుంచి వచ్చానని.
సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫోర్స్ఫుల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో కొంతమంది తెలియకుండా ఫ్రెండ్స్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు. అలానే జరిగింది నాకు. నోయల్తో మంచి ఫ్రెండ్షిప్, అభిజిత్తో మంచి ఫ్రెండ్షిప్, దివితో. సో వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. హారిక సేమ్ అక్కడే ఆ గ్రూప్లో ఉండేది కాబట్టి. అండ్ డెఫినెట్గా అందరూ మాట్లాడారు, వీళ్ళు ఎక్కువ క్లోజ్ అయ్యారు. అంటే నేను వెళ్ళి మాట్లాడి మీరు నాతో మాట్లాడండి అడగాల్సిన అవసరం రాలేదు ఎవరితో. వాళ్ళంతటా నాతో ఆ వైబ్ తెలిసిపోతుంది కదా, ఈ అమ్మాయి మాకు కనెక్ట్ అవుతుందా. కాన్వర్జేషన్స్ ఉంటాయి కూర్చొని, ప్రతిసారి ఆ వంట గురించి గిన్నెల గురించి మాట్లాడుకోవడం మీకు లాట్ ఆఫ్ అదర్ టాపిక్స్, మ్యూచువల్ టాపిక్స్, కామన్ టాపిక్స్ చాలా ఉంటాయి కాబట్టి ట్రావెలింగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఇవన్నీ ఉండేవి. సో డెఫినెట్గా ఐ హ్యాడ్ ఎ గ్రేట్ బాండ్ విత్ నోయల్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ బాండ్ విత్ అభిజిత్, దివి. అవినాష్ అయితే అందరితో ఉంటారు కాబట్టి అవినాష్ యూస్ టు బీ రియలీ ఫన్ అనమాట. ఇంట్లో చాలా కామెడీ చేసేవాడు ఆయన. బట్ వీళ్ళు ఎక్కువ ఈ ముగ్గురు నలుగురు, హారిక, నోయల్, అభిజిత్ అండ్ దివి, వీళ్ళు ఎక్కువ నాతో ఉండేవాళ్ళు. దివి నా బెడ్మేట్ అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు మేమిద్దరం కబుర్లు చెప్పుకొని పడుకునేవాళ్ళం. అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే లాస్య, సుజాత వీళ్ళందరూ కూడా కిచెన్లో ఎక్కువ ఉండేవాళ్ళు. సో నన్ను కిచెన్లో నేను వెళ్ళే సిచ్యువేషన్ నాకు రాలేదు. బికాస్ అది కొంతమందికి అసైన్ చేస్తారు కదా పని. నాకు నెక్స్ట్ వీక్ చెప్తానన్నారు, లైక్ నెక్స్ట్ వీక్ యూ కెన్ గెట్ ఇన్ టు ద కిచెన్ బికాస్ దే డోంట్ నో దట్ ఐ కుక్. నేను కుక్ చేస్తాను, నాకు ఇష్టమని వాళ్ళకి తెలియదు. నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అన్నా సరే అక్కడ ఆ ఛాన్స్ లేదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళతో ఎక్కువ నాకు మాట్లాడే ఇది రాలేదు. అండ్ యా, ఐ థింక్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ బాండ్ విత్ ఎవ్రీ వన్. అందరితో నేను మాట్లాడాను, అందరితో కాసేపు కూర్చొని. ఇదేదో ఫోర్స్ఫుల్గా ఏదో బయట చూశాను కదా, నేను వీళ్ళతో పరిచయం పెంచుకుందాం కదా అని చెప్పి నా వైపు నుంచి నేను అలా ట్రై చేయలేదు. న్యాచురల్గా అందరితో కూర్చొని మాట్లాడేదాన్ని. డెఫినెట్గా ఒక్కొక్కరితో నేను 1 గంట మాట్లాడితే ఇంకొకరితో 1 గంట మాట్లాడలేను, ఒక 20 minutes మాట్లాడతానేమో. ఒక్కొక్కరితో ఒక్కొక్క వైబ్ ఉంటుంది కదా. సో యా, అది బయట తెలీదు. అందరూ అనుకుంటూ ఉంటారు ఈ పిల్ల ఏంటి, ఈ అమ్మాయి ఏంటి. అలా కాదు, అందరూ అనుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ షీస్ టాకింగ్ మోర్ అబౌట్ నోయల్, అభిజిత్, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెండర్స్ కదా, అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఆల్రెడీ ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళింది అంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ కదా. ఫ్రెండ్షిప్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేనేం చిన్నపిల్లని కాదు, వాళ్ళేం కిడ్స్ కాదు, రైట్? సో అంతే. ఎక్కువ మాట్లాడకపోవడానికి రీజన్స్ ఎవరితో ఏం లేవు. నాకెవరు ఎనిమీస్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ గేమ్ ఆడడానికి వెళ్ళారు. ఇంకొన్ని రోజులు ఉండుంటే డెఫినెట్గా ఇంకొంతమందితో బాండింగ్ స్ట్రాంగ్ అయ్యేదేమో. సో వీళ్ళు సరిగా రిసీవ్ చేసుకోలేదు, కొంచెం ఇగ్నోర్ చేశారు, దూరం పెట్టారు అనే టైప్లో ఎవరైనా ఉన్నారా మీకు అక్కడ? నాకు నిజంగా చెప్పాలని ఉంది, కానీ నేను చెప్తే వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు. నాకు అసలు ఏం నెగిటివ్ మెసేజెస్ రావట్లేదు. ఇప్పుడు ఇది విన్న తర్వాత డెఫినెట్గా నాకు వస్తాయి. అంటే పర్వాలేదు, మన హర్ట్ అయిన విషయాలు కొన్ని అయితే ఉంటాయి కదా. మేబీ మీ వల్ల వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, వాళ్ళ వల్ల మీరు హర్ట్ అవ్వచ్చు. నా వల్ల అయితే ఎవరు హర్ట్ అవ్వలేదు. మేబీ ఒకటే రీజన్ ఉంటుంది, ఈ అమ్మాయి ఎందుకు వైల్డ్ కార్డ్లో ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని చాలామంది దాని మీద కొంచెం ఇదయ్యారు. బట్ రిసీవ్ చేసుకోలేదంటే ఏమో మోనల్ సరిగా మాట్లాడేది కాదు. ఐ ట్రైడ్ యాక్చువల్లీ. అండ్ అసలు ఎవరున్నారు, మోనల్, సుజాత లాస్ట్ కిచెన్లోనే బిజీ కాబట్టి వాళ్ళు కూడా నాతో ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు నా పక్కన ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ నేను దూరంగా ఉన్నప్పుడు దూరంగా వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటారు, నన్ను చూస్తూ మాట్లాడతారు, కానీ నాతో మాట్లాడలేదు. అరే అఖిల్ గురించి చెప్పడం మర్చిపోయాను ఇందాక. సో డెఫినెట్గా నోయల్ అండ్ అభిజిత్తో నేను ఎక్కువసేపు కూర్చొని మాట్లాడేదాన్ని. బికాజ్ వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్, చాలా మాట్లాడుకునే వాళ్ళం. కానీ అఖిల్తో కొంచెం తక్కువ మాట్లాడే. వీళ్ళతో ఎంత మాట్లాడాను, కానీ వీళ్ళతో ఎంత అయితే మాట్లాడానో అంత మాట్లాడలేదు. బికాజ్ తను ఎప్పుడు మోనల్తో ఉండేవాడు. సో ఆ మోనల్ పక్కకి వెళ్ళినప్పుడే కదా తనకి ఛాన్స్ దొరికేది నాతో కూర్చొని మాట్లాడేది. సో అప్పుడు తను స్పెండ్ చేసిన చాలా తక్కువ టైం నాకు చాలా చాలా జెన్యున్ పర్సన్ అనిపించాడు. తను కూడా నాకు చాలా కనెక్ట్ అయ్యాడు. లైక్ ఏదో మాట్లాడాలి కదా అని కాదు, హీ వాజ్ టెల్లింగ్ మీ అనమాట, ఏంటి లేట్గా వచ్చావు, మంచి ఎంట్రీతో వచ్చావు, డామినేట్ చేసేస్తున్నావు అని. హీ వాజ్ వెరీ సెన్సిబుల్ అనమాట, వెరీ సెన్సిబుల్ గాయ్, చాలా మంచి అబ్బాయి. ఓకే. సో మీరు అన్నట్టు ఎప్పుడు అఖిల్, మోనాల్ పక్కపక్కనే ఉంటారు. ఇవన్నీ చాలా రకాల మీమ్స్, కామెంట్స్ అన్నీ కూడా బయట జరుగుతున్నాయి.
ఏంటి యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది బిగ్ బాస్లో? నాకు తెలియదండి, మోనాల్ వస్తుంది కదా అడగండి. మన వచ్చిన తర్వాత అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏమనిపించింది మీకు? ఏమో, దే లైక్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అనుకుంటా, అంతే. అమ్మాయికి ఇంపార్టెన్స్ వస్తుంది, షీఈ్ లైకింగ్ ఇట్, డెఫినెట్గా తను కూడా ఇస్తుంది, తనకి నచ్చింది. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఈక్వేషన్స్ మారాయి, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. అండ్ ఐవ్ సీన్ ఎపిసోడ్స్ కాబట్టి అఖిల్కి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి అమ్మాయి మీద అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో ఉంటారండి, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో డెఫినెట్గా దే వే కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ అనమాట. సో ఎక్కువ అందుకే టైం స్పెండ్ చేసేవాళ్ళు. తనని అడిగితే ఐ లైక్ హిమ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేది నాకు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత అడగాలి. అంటే చాలామంది ఏంటంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ అఖిల్ ఫ్యాన్స్ కానివ్వండి, మోనాల్ చుట్టూ తిరుగుతూ అఖిల్ తన గేమ్ ఆడటం మానేస్తున్నాడు, కొంచెం డెఫినెట్గా నేను అదే చెప్పాను. నేను నా ఎలిమినేషన్ అయిన రోజు నాగార్జున గారు పక్కన కూర్చొని నేను అదే అన్నాను, హీఈస్ గెటింగ్ డీవియేటెడ్, డెఫినెట్గా డిస్ట్రాక్ట్ అవుతున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈజ్ ట్రస్టింగ్ సమ్వన్ ఫర్ నో రీజన్. అండ్ ఆ పక్కన ఉన్న అమ్మాయి షీఈ్ నాట్ ప్లేయింగ్ ఎనీథింగ్, తన షోల్డర్ తీసుకుంటుంది. సో డెఫినెట్గా హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. అఖిల్ ఆడతాడు, బాగా ఆడతాడు, ఇఫ్ యు సీ చాలా చాలా బాగా ఆడతాడు. హీఈస్ సమ్వన్ ఐఎమ్ నాట్ సీన్ హిమ్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. అఖిల్ ఎవరి మీద అసలు డిపెండ్ అయ్యి ఆడడు. బట్ అఖిల్ మీద మోనల్ డిపెండ్ అయిపోతుంది. సో సమ్ టైమ్స్ ఏంటి అంటే కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు. ఇది ఇండివిజువల్ గేమ్ అన్నారు కదా, ఇండివిజువల్గా ఆడాలి. సో డెఫినెట్గా ఈ డిస్ట్రాక్షన్స్ లేకపోతే హీ విల్ బీ ఇన్ ద ఫైనల్స్, డెఫినెట్గా ఫైనల్స్ వరకు వెళ్తాడు. సో హౌస్లో ఉన్న వాళ్ళు మీకు ఇంతకుముందు ఎప్పుడైనా బయట పరిచయం ఉన్నారా? అందరూ కూడా న్యూ ఫేసెస్? ఐ డోంట్ నో ఎనీవన్. బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్స్ చూసారా? అప్పుడప్పుడు చూస్తున్నాను, వీకెండ్ ఎపిసోడ్ చూసాను, ఇంటర్వ్యూస్ అవి ఇవి ఉన్నాయి కదా, అసలు టైం సరిపోవట్లేదు, బట్ చూసాను. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని నామినేట్ చేశారన్న రీజన్తో నోయల్ అమ్మ రాజశేఖర్ గారిని నామినేట్ చేశారు. ఆ రీజన్ అదే ఐమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ దాని గురించే. ఇప్పుడు ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత నేను నా నోట్తో క్లారిటీ ఇస్తే తప్ప ఎవరికి తెలియదు. ఇదేదో సెల్ఫ్ పబ్లిసిటీ ఆర్ వాట్ ఎవర్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంది అనుకుంటారు, కానీ ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ ఎనీ వన్. లోపల ఏం జరిగింది నేను చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే నోయల్ వచ్చి చెప్తే తెలుస్తుంది. నోయల్ ఇక్కడ లేడు కాబట్టి, నేను వచ్చాను కాబట్టి నేనే చెప్పాలి. సో సో నేను చెప్పాను కదా, వీ హ్యాడ్ వెరీ నైస్ బాండ్, మంచి ఫ్రెండ్షిప్ అనేది నాకు అభిజిత్కి నోయల్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో డెఫినెట్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు నోబడి యూస్ టు ఆస్క్ మీ తింటావా అని అడిగేవాళ్ళు కాదు, కిచెన్లో ఉన్న వాళ్ళు కూడా అడిగేవాళ్ళు కాదు నన్ను, నేను చూశాను. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. బట్ ఒకవేళ నేను కిచెన్లో ఉండి నేను కుక్ చేస్తే ఐ మేక్ ష్యూర్ అందరూ తిన్నారా లేదా అని నేను అడుగుతాను. ఈవెన్ అందరూ ఒక్కో టైంలో వచ్చి ఫుడ్ పెట్టుకొని వెళ్తారు, బట్ ఐ మేక్ ష్యూర్, దట్ ఈస్ మై నేచర్. డెఫినెట్గా తిన్నారా లేదా అని అడుగుతాను, తిన్నారా అని పేరునే నేను అడుగుతాను. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్, ఎంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినంత మాత్రాన తిన్నావా అని కూడా అడిగేంత బిజీగా ఎవరు ఉండరు అక్కడ. ఆ కిచెన్లో ఉంటే పని చేస్తారు, కానీ హార్డ్లీ టేక్స్ దే విల్ ఆస్క్ అదర్స్, బట్ నాట్ మీ. ఐ హావ్ నాట్ సీన్ దెమ్ ఆస్కింగ్ తిన్నావా స్వాతి, తినేసే స్వాతి అని అడగరు. సో డెఫినెట్గా అది మన ఇల్లు కాదనుకోండి, కరెక్టే. యూ హ్యావ్ టు ఉన్న రోజులు అది మన ఇల్లే, మన వాళ్ళే అనుకుంటారు. మన అనుకునే ఫీలింగ్ అందరికీ లేదు. మన అనుకునేది మనకు ఉంటుంది, కానీ అందరికీ ఉండాలి, ఉంటే బాగుంటుంది. డెఫినెట్గా అదొక ఫ్యామిలీ. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. కొంతమంది అడిగేవాళ్ళు కాదు, కొంచెం బాధేసేది. వన్ డే అప్పుడు నాకు ప్లేట్ కూడా లేదు అక్కడ, నేను తర్వాత వెళ్ళాను కాబట్టి. సో నోయల్ ఇస్ సమ్వన్ హీ యూస్ టు గివ్ హిస్ ప్లేట్ అనమాట. తన ప్లేట్ ఇచ్చి వేరే ప్లేట్లో తినేవాడు. అండ్ నాకు ఏదైనా కావాలంటే అభిజిత్ వచ్చి ఏదైనా కావాలా చెప్పు అని అడిగేవాడు. సో వీళ్ళు అడుగుతున్నారు, నేను అడగకముందే వాళ్ళే వచ్చి, వాళ్ళకి అర్థమవుతుంది కదా అమ్మాయి కొత్తగా వచ్చింది చెప్పాలి అని. మిగతా వాళ్ళు ఎవరు వచ్చి నేను అడగలేదు. దివ్య అడిగేది స్వాతి తిన్నావా అని, అంతే. నోబడీ యూస్ టు ఆస్క్. నోయల్ విషయంలో అంత అందుకే కొన్ని విషయాల్లో మేము బాగా కనెక్ట్ అయ్యాం. హీఈస్ అ వెరీ నైస్ పర్సన్, చాలా చాలా మంచోడు. ఓవర్ మంచితనం అంటారు, అది బయట ఉన్న వాళ్ళకి తెలీదు. ఇప్పుడు బయట తను ఎలా ఉంటాడో, ఇక్కడ నేను బయట నాకు తన గురించి తెలీదు, బట్ నేను లోపల ఉన్నాను కదా, అది బయట ఆడియన్స్కి ఎలా తెలుస్తుందంటే కావాలని తను ఆ మంచితనం చూపిస్తున్నాడేమో అని అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ వెరీ రాంగ్.
హీఈస్ డెఫినెట్లీ అ వెరీ నైస్ పర్సన్. మంచి హార్ట్ ఉంది తనకి. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్, గుడ్ అట్ హార్ట్ అంటారు కదా. హీఈస్ వెరీ గుడ్ నైస్ పర్సన్. ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించడు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడడం. ఐ హవ్ సీన్ చాలామంది తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, తను అలా చేశాడు, ఈవిడ ఇలా చేసింది అని తను ముందే మాట్లాడతారు. తను వింటాడు, బట్ తను ఒక యూనో వాళ్ళని అవును ఇలా చేసింది అనడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానీ నేను చూడలేదు. వేరే వాళ్ళు మాట్లాడడం చూశాను, సైడ్స్ తీసుకోవడం. ఎవరి సైడ్ తీసుకోడు, ప్రాపర్గా ఎలా ఆన్సర్ చేయాలి తను అలానే ఆన్సర్ చేస్తాడు. ఐ థింక్ ఈజ్ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ డెఫినెట్గా ఇంట్లో బెస్ట్ నేచర్. లైక్ తను ఎలా ఉన్నాడో అలానే ఆడుతున్నాడు. కొన్ని టాస్క్లు ఆడలేకపోతున్నాడు బికాస్ హెల్త్ రీజన్స్ వల్ల. తన హెల్త్ బాగాలేదు, అందుకే కొన్ని టాస్క్లు ఆడలేకపోతున్నాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ 2 times కెప్టెన్ అయ్యాడు అండ్ బాగా ఆలోచిస్తాడు తను. అండ్ హిస్ థాట్ ప్రాసెస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో ఐ థింక్ దానివల్ల హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను కూర్చుని మాట్లాడేదాన్ని. సో తన కాళ్ళు కొంచెం స్వెల్ అయ్యి కొంచెం ఇష్యూస్ ఉండే. సో ఐ యూస్ టు టేక్ కేర్. అందుకే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అభిజిత్ వచ్చేవాడు, తిను అని అనేవాళ్ళం. సో అది ఇప్పుడు ఒక పర్సన్ ఇఫ్ హీస్ నాట్ ఫీలింగ్ వెల్, డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయలేడు కదా గేమ్ పైన. సో మేము కొంచెం చెప్పాము, లో అవ్వకు, స్ట్రాంగ్గా ఉండు అది అని. ఐ థింక్ నౌ ఈజ్ డూయింగ్ రియలీ గ్రేట్. ఇప్పుడు ఐ థింక్ ఈజ్ టేకింగ్ మెడికేషన్స్ అండ్ ఆల్. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది మాకు ఉంది కాబట్టి హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత హీ స్టిల్ ఫాట్ ఫర్ మీ. సో అది కొంచెం చూపించుంటే, ముందు వెనకాల చూపిస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది. ముందు వెనకాల చూపించకుండా మధ్యలో ఏదో ఒక మొక్క చూపిస్తే ఎవరికి అర్థం కాదు. సో అమ్మ రాజశేఖర్ గారు మిమ్మల్ని నామినేట్ చేశారు అంటే తను చెప్పిన రీజన్ ఏంటంటే, ఎలాగో కొత్తగా వచ్చావు అండ్ బాగున్నావు అమ్మాయివి కాబట్టి నీకు జనాల నుంచి ఓట్స్ వస్తాయి, నువ్వు ఎలాగో సేవ్ అవుతావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నారు. అదే యు ఆర్ వెరీ స్ట్రాంగ్, నీకు ఎట్లాగో ఓట్స్ వస్తాయి, నామినేషన్స్లో ఉంటే నీకు కోపం వచ్చింది ఆ టైంలో రాజశేఖర్ గారి మీద? వచ్చింది, డెఫినెట్గా వచ్చింది. నేను అడిగాను ఏంటి అలా చేశారు అంటే, నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి, వేరే వాళ్ళు మళ్ళీ నన్ను నామినేట్ చేస్తారనే సిల్లీ రీజన్ చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. డెఫినెట్గా యూ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ కదా. నేను లాస్ట్ వైల్డ్ కార్డ్గా రావడం అనేది నా డెసిషన్ కాదు, ఇట్స్ నాట్ మై డెసిషన్. వాళ్ళు పంపించారు, బిగ్ బాస్ పంపించాడు, దానికి నేనేం చేశాను? సో యూ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ టు యూనో, ఒక పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇలా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? నేను ఆ పాయింట్ మీద కూడా నేను మాట్లాడాను, అది కూడా టెలికాస్ట్ అవ్వలేదు. బట్ డెఫినెట్గా నేను స్ట్రాంగ్ మళ్ళీ నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. సీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ సైడ్. సో జస్ట్ బికాజ్ వాళ్ళు కంటెంట్ అయినంత మాత్రాన నేనేం చేయలేదనే ట్యాగ్ నేను తీసుకోను. సో ఐ నో ఇది యాటిట్యూడ్ అనుకోవచ్చు, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేనేం చేయలేను కదా. సీ బీట్ బిగ్ బాస్ ఆర్ బీట్ ఎనీథింగ్, ఐ హ్యావ్ మై ఓన్ యాటిట్యూడ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేశాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ కర్మ. బిగ్ బాస్ ఇస్ జస్ట్ నాట్ అ లైఫ్ కదా. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ కాబట్టి వెళ్ళాలనుకున్నాను. బట్ దీంతో అయిపోయింది లైఫ్ అని మాత్రం అనుకోకూడదు. బికాజ్ ఇట్స్ సో మచ్ లైక్ దెర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. చాలా ఉన్నాయి కదా లైఫ్లో చేసేవి, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి చేసి డెఫినెట్గా యూనో ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇది అయిపోయింది ఇలా అని నేను సాడ్గా ఫీల్ అయ్యే డెఫినెట్గా అవుతాను. చూపించుంటే బాగుండేది. డెఫినెట్గా ఇంజస్టిస్ జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఆపర్చునిటీ అని. అండ్ ఐ స్పోక్ అబౌట్ ఇట్ విత్ నాగార్జున గారు కూడా షాక్ అయ్యారు స్టేజ్ మీద. యూ హ్యావ్ సచ్ ఎ ప్రిటీ ఫేస్, ఏంటి ఎందుకు ఇలా అయింది అంటే, అప్పుడు నాకు తెలియదు, లోపల ఉన్నాను కదా, ఓటింగ్స్ ఏమైనా తక్కువ వచ్చాయా ఏంటి తెలియదు, నాకు రీజన్స్ తెలియదు కాబట్టి ఐ వాజ్ క్వైట్. బట్ మేబీ వాళ్ళు కూడా 24/7 ఏమవుతుంది చూడరు, ఏదైతే టెలికాస్ట్ అవుతుందో అదే చూస్తారు కాబట్టి ఐ రిక్వెస్ట్ నాగార్జున గారు ప్లీజ్ టు యూనో ఐ రిక్వెస్ట్ నాగార్జున గారు టు ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ డెఫినెట్గా ఒక తెలుగు అమ్మాయి, టాలెంటెడ్ అమ్మాయి వచ్చింది, నేనే కాదు ఏ అమ్మాయి అయినా సరే అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి చూడండి ఒకసారి నాగార్జున గారు మళ్ళీ ఒకసారి షో చూడండి. సో మీరు అన్నట్టు అంటే ఉన్నది తక్కువ టైం అయినా కూడా
ఇటు ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం సంపాదించుకున్నారు. అట్ ద సేమ్ టైం బుట్టబొమ్మ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా సంపాదించుకున్నారు. అండ్ నాగార్జున గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా అందంగా ఉన్నావు అండ్ వితౌట్ మేకప్ కూడా చాలా బ్యూటీగా ఉన్నావు అని చెప్పేసి. ఏమనిపించింది ఆ కాంప్లిమెంట్స్ చూసారు? అంటే అప్పుడు అనిపించింది, ఓ ఇది వేసారా అనిపించింది. అది కూడా వేయరనుకున్నారు. ఏమి అంటే చాలా చేస్తామండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఒక్కరితో మాట్లాడలేదనే పాయింట్ ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ప్రతి ఒక్కరితో కూర్చుంటాం, ప్రతి ఒక్కరితో కాన్వర్సేషన్ అవుతుంది. ఎంత ఖాళీగా ఉంటాం మీకు తెలుసా, ఏం చేయాలో అర్థం కాదు, జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఒక్కోసారి అయితే గార్డెన్ ఏరియాలో పడుకొని పైన క్లౌడ్స్ ఏ షేప్లో ఉన్నాయో కూడా చూస్తూ ఉంటాం, అంత ఖాళీగా ఉంటాం తెలుసా. ఒకసారి నేను దివ్య హారిగా పడుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు, పైకి చూస్తూ ఇది ఫ్రాక్ లాగా ఉంది, ఇది స్కర్ట్ లాగా ఉంది, అంత ఖాళీగా ఉంటాం. సో ఏది టెలికాస్ట్ అవుతుందో తెలియదు కదా. సో అలా చెప్పగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సాటర్డే రాగానే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్తారు. ఐ వాజ్ థింకింగ్ నా గురించి ఏం చెప్తారో ఏంటి అని. అప్పుడు చూడగానే లాస్య ఏదో మాట్లాడుకున్నావు కదా అది ఇది అంటే, ఓహో వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారా నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది వేసారా, ఓకే. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. చాలామంది ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది బ్యూటిఫుల్గా ఉంటారు, బట్ కాంప్లిమెంట్ నాగార్జున గారి దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ గ్రేట్. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బట్ నాకు తెలిసి అంటే అది మీరు డిజర్వ్ కూడా దానికి. నో ఇష్యూస్ అందులో. ఇప్పుడు కూడా మేకప్ లేదు, ఇది జస్ట్ క్రీమ్. ఇది జస్ట్ క్రీమ్. సో బయటకు వచ్చిన తర్వాత అంటే మమ్మీ కానీ చెల్లెలు తమ్ముడు మర్చిపోయాను, బుట్టబొమ్మ అన్నారు కదా, బుట్టబొమ్మ సాంగ్తో పంపించారు, అది నాకు తెలీదు, అది పంపించారు. తర్వాత లోపల కూడా ఆ సాంగ్ మీదే నాకు డాన్స్ చేయించేవాళ్ళు, అది వేయలేదు. అండ్ గంగవ్వ ఆవిడ నన్ను స్వాతి అని పిలిచేది కాదు, బుట్టబొమ్మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బుట్టబొమ్మ అని పిలిచేది. సో ఇప్పుడు ఆ పాట వింటే నాకు ఓకే, నాకు నేనే గుర్తొస్తున్నాను, అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట, ఇంట్లో జరిగినవన్నీ కూడా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ అట్లీస్ట్ సంథింగ్ రియలీ పాజిటివ్ అనిపించింది. ఆ ట్యాగ్ ఇచ్చారు, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. యా, కాంప్లిమెంట్ నాగార్జున గారి దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్, ఆడియన్స్ నుంచి బుట్టబొమ్మ అనే కాంప్లిమెంట్ డెఫినెట్గా లైఫ్లో మర్చిపోలేదు. సో బయటకు వచ్చిన తర్వాత మమ్మీ రియాక్షన్ సాడ్, కొంచెం హ్యాపీ. సాడ్ ఎందుకంటే ఎందుకు ఇంత తొందరగా వచ్చావని, హ్యాపీనెస్ ఏంటంటే నెగిటివ్ నేమ్తో బయటికి రాలేదు, చాలా పాజిటివ్గా చాలా మంచి సపోర్ట్ వచ్చింది, చాలామంది నాకు సపోర్ట్ చేశారు. షీ వాజ్ లుకింగ్ రియలీ, అంటే వాళ్ళ దగ్గర నా ఫోన్ ఉంది కాబట్టి చాలా కాల్స్ వచ్చాయంట, చాలా అప్రిషియేట్ చేస్తూ తెలియని వాళ్ళు చాలామంది కాల్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కాల్ చేసి బాగుంది, షీస్ లుకింగ్ ఆఫ్టర్ లైక్ లాట్ ఆఫ్ ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ కాల్ చేసి ఏమన్నారంటే గ్యాప్ వచ్చింది కదా, ఇంకా అమ్మాయి అలానే ఉంది, షీస్ లుకింగ్ లైక్ క్యూట్ డాల్ లాగా ఉంది అలానే అని గుర్తొచ్చాను అందరికీ మళ్ళీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో దానికి షీ వాజ్ హ్యాపీ అనమాట. బట్ నేను ఇంకేం బాధపడట్లేదు, వచ్చి ఇంకా మాట్లాడాల్సిన ఏం బాధపడకు, ఏం లేదు, ఇది ఒకటే ఉందా లైఫ్, ఏది జరిగినా మంచిగా జరగాలంటే నేనే అంత పాజిటివ్గా. సో బీయింగ్ అ యోగా టీచర్ నేను ఒకరి గురించి తప్పుగా అనుకోను, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఇది నేను మాట్లాడాలి, నాకు ఇష్టం, నాకు వేరే వాళ్ళ గురించి గాసిప్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు జీరో. ఐ హ్యావ్ లీస్ట్ ఇంట్రెస్ట్ గాసిపింగ్ అబౌట్ సమ్ వన్, బికాజ్ అనవసరంగా నా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది అక్కడే. నా ఎనర్జీ, నా టైంని నేను వేస్ట్ చేసుకోలేను. యూ హ్యావ్ టు యూజ్ దట్ ప్రెషియస్ టైం మన గురించి మనం యూస్ చేసుకోవాలి. సో నేను చాలా పాజిటివ్గానే ఆలోచిస్తాను, ఊరికే ఏడ్చే టైప్ కూడా కాదు నేను. బట్ అరే మంచి ఆపర్చునిటీ కదా, ఇలా ఎందుకు జరిగిందనే బాధ డెఫినెట్గా ఉంటుంది. మా మమ్మీ నేను బాధపడకముందే బాధపడకు ఏడవకు అదంటే, నేను ఏడవట్లేదు, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు మమ్మీ అన్నా నేను. ఇది కాకపోతే ఏంటి అంటే ఐ నో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ గుడ్, అంతే. సంథింగ్ గ్రేట్ ఈజ్ ఆన్ ద వే అనుకోవాలి అంతే. తమ్ముడు చెల్లి ఏమన్నారు? సేమ్, వాళ్ళు కూడా అదే, అక్క ఐ నో అబౌట్ యూ అక్క, ఐ నో అబౌట్ యూ అక్క. మా చెల్లి కాన్ఫిడెన్స్ అనమాట. ఐ నో నువ్వు చాలా చేసి ఉంటావు, ఊరికే ఖాళీగా కూర్చునే టైప్ అయితే కాదు, బట్ డోంట్ ఫీల్ బ్యాడ్ అని వాళ్ళు కూడా అదే అని. ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ డెఫినెట్గా ఇట్స్ అబౌట్ లక్ ఆల్సో. మనం ఒక్కరిని అక్కడ బ్లేమ్ చేయడానికి లేదు. డెఫినెట్గా ఇట్స్ అ క్రియేటివ్ కాల్ అనుకుంటా, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్. వాళ్ళకి
చాలా కంటెంట్ తీసుకొని డమ్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే జనాలకి నచ్చుతుందో అది వాళ్ళు పిక్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో డెఫినెట్గా నేను కంటెంట్ ఇవ్వలేదంటే నేను ఒప్పుకొని కంటెంట్ అయితే ఇచ్చాను నేను. ఐ హ్యాడ్ ఎ గుడ్ బాండ్ విత్ వాట్ ఎవర్ నేను నేమ్స్ చెప్పాను వాళ్ళతో కాన్వర్జేషన్స్ కూడా చాలా జరిగాయి. అండ్ అఖిల్తో కూడా చాలా హీ షేర్డ్ ఆల్ హిస్ పర్సనల్. ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా ఒకరి గురించి, వాటి గురించి తను నాతో షేర్ చేసుకున్నాడు. సో తన నోట్తో తను షేర్ చేసుకున్నాడు. అది చూపించుంటే అందరికీ అర్థమయ్యేది జనాలకి. సో ఇవన్నీ కూడా చాలా జరిగాయి. జరగకుండా ఒక 10 days ఉంటే, మనం 3 days ఉంటేనే చాలా జరుగుతాయి. నేను 10 days ఉన్నాను కాబట్టి చాలా జరిగి ఉంటాయి కదా. సో వాటికి నేను ఫీల్ అయ్యాను. బట్ డెఫినెట్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ అండ్ కూర్చొని ఏడ్చే టైప్ అయితే కాదు. 2 రోజులు బాధపడ్డాను అండ్ యూ హ్యావ్ టు పుల్ యువర్ సెల్ఫ్ అప్, దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ నాట్ ద లైఫ్. చాలా లైఫ్ ఉంది, చాలా మంచి లైఫ్ ఉంది, బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. వాటి మీద ఫోకస్ చేయాలి. సో యాక్చువల్లీ వెళ్ళడానికి ముందు ఎలా ఆలోచించారంటే ఒక 3 months పేరెంట్స్కి దూరంగా ఉండి, ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా ఉండి, ఫోన్ లేకుండా ఇవన్నీ ఉండాలి 3 months పాటు అనేది, దాన్ని ఎలా మీకు మీరు మిగతా అని నేను మేనేజ్ చేయగలను, ఫోన్ ఒకటే. బికాజ్ మోస్ట్లీ అందరూ ఫోన్లోనే ఉంటారు కదా, టెక్స్ట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అవి. ఆ ఫోన్ లేకుండా నేను ఎలా ఉంటానో అనుకున్నాను. బట్ ఆ 10 days కంటే ముందు క్వారంటైన్లో ఉన్నప్పుడు కూడా నా ఫోన్ తీసేసుకున్నారు. అప్పుడు 2 రోజులు అవ్వలేదు, బట్ దాని తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఫోన్ లేకపోతే ఎంత హాయిగా ఉందంటే, ఇప్పుడు కూడా నేను ఫోన్ సిమ్ తీసేసి పక్కన పెట్టేశాను. నా ఫోన్లో ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, ఇలా ఏదైనా కెఫేకి వచ్చినా లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వైఫై ఉంటే క్విక్గా చెక్ చేసుకొని మెసేజెస్ వాట్సాప్లో క్లోజ్ చేసేస్తాను. నాకు ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. బికాస్ ఐమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఎంత హ్యాపీగా ఇప్పుడు వస్తున్నాయి అంటే, నేను రాగానే మా చెల్లి నా ఫోన్ నాకు ఇచ్చేసింది, నేను ఆఫ్ చేసేసాను, నా వల్ల కావట్లేదు. లోపలైతే హాయిగా ఉన్నాను. ఇట్స్ లైక్ డీటాక్స్, అంతే. డీటాక్స్ కదా, బాగుండే. ఓకే. సో చాలా పీస్ఫుల్గా ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉండే. ఓకే. సో ఫ్యామిలీ అంటే డెఫినెట్గా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ కదా ఫర్ ఫ్యూ డేస్. సో ఐ నో డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళాం బ్యాక్ వస్తాం కాబట్టి తెలుసు, కాబట్టి నేను దాని గురించి పెద్ద వరీ అవ్వలేదు. ఓకే. సో బిగ్ బాస్లో చాలామంది చెప్పేది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మేము ఎలా ఉన్నామో చూసుకోవడానికి, మనం ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము అన్న. అలా మిమ్మల్ని మీరు ఏం చూసుకున్నారు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఆ 10 daysలో మీరు ఆ ఫుటేజ్ అదంతా చూసిన తర్వాత, లేదా అక్కడ ఉన్న రోజులు మీకు మీరు నేను కొత్తగా ఇది చూసుకున్నాను, లేదా నేను ఇలా ఉంటాను అనుకున్నాను అంటే ఏం చూసుకున్నారు? కొత్తగా ఏం డిస్కవర్, కొత్త మనుషులు కదా, కొత్త మనుషులు డెఫినెట్గా. బయట అయితే మన మెంటాలిటీ ఎలా ఉంది, అలాంటి సేమ్ మెంటాలిటీ వాళ్ళనే మనం చూసేసుకుంటాం. కానీ అక్కడ అలా కాదు, అక్కడ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నాయి. నచ్చకపోయినా నచ్చినా యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, అంతే కదా. అండ్ నచ్చకపోవడానికి ఒక మనిషి గురించి ఏం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్. ఒక 2 రోజుల నుండి అలవాటు అయిపోతారు ఎవరైనా సరే, అంతే. ఒక 2-3 days, కొంతమందికి 1 day పట్టొచ్చు, కొంతమందికి 1 week పట్టొచ్చు. అడ్జస్ట్ అయ్యి వాళ్ళు మనకు అలవాటు అయితే డెఫినెట్గా వాళ్ళ ఫ్లాస్ కూడా మనం యాక్సెప్ట్ చేసేస్తాం. అది నేర్చుకున్నాను నేను, అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, స్లీప్ అండ్ యూనో కొన్ని నెసెసిటీస్, అవన్నీ కూడా. లగ్జరీ ఉండదు అక్కడ, చూడ్డానికి బయట నుంచి అలా ఉంటుంది కానీ డెఫినెట్గా మన ఇంట్లో ఉండేలాగా ఉండదు కదా. అండ్ ఫుడ్ టైం తెలీదు అసలు. ఏ టైంకి తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం అనే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్ ఆల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు గేమ్ చూస్తున్నారు కాబట్టి మీకు అంటే వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరు ఫైనల్స్ వరకు వెళ్తారు, అల్టిమేట్గా ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనే ఏమైనా అనిపిస్తుందా? అభిజిత్, నోయల్, అవినాష్ వీళ్ళు డెఫినెట్గా ఫైనల్స్లో ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే అయ్యో నేను ఏదో చెప్తున్నాను, ఇదే జరుగుతుంది అని నిజంగా నేను ఏదైతే అనుకుంటున్నాను జరగట్లేదు, బట్ స్టిల్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా అభిజిత్ ఈస్ వెరీ స్ట్రాంగ్, నోయల్ అండ్ అవినాష్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్ హౌస్లో. తను వెళ్ళిన తర్వాత హౌస్కి ఒక కళ వచ్చింది. సో తను అండ్ ఐ ఫీల్ ఈ ముగ్గురు ఉంటారు. అఖిల్, అభిజిత్, నోయల్, అవినాష్, అఖిల్, వీళ్ళు నలుగురు డెఫినెట్గా అనుకుంటా. అఖిల్, అవినాష్, నోయల్, మిగిలిన 3 ఏలే. అండ్ లాస్ట్ 2 episodes నుంచి
అందరూ యాక్చువల్గా ఈరోజు డల్గా ఉన్న వాళ్ళు రేపు హైపర్ అవుతున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది, నేను వచ్చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. సో ఐ ఫీల్ వీళ్ళు నలుగురు అయితే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దివి ఈజ్ అ వెరీ సెన్సిబుల్ అమ్మాయి అనమాట, చాలా జెన్యున్ అమ్మాయి. ఐ థింక్ షీఈ్ ఆల్సో టాలెంటెడ్. తను ఎక్కువ అక్కడ ఏంటంటే కొంతమంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే అరిస్తే మేబీ ఫుటేజ్ వస్తుందేమో, అక్కడ సిచ్యువేషన్ లేకపోయినా సరే అరవాలి కావాలని, చిన్న విషయాన్ని పెద్దగా చేయాలి అని ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. బట్ దివి ఈజ్ నాట్ లైక్ దాట్. అవసరం ఉన్నప్పుడు షీ విల్ స్పీక్, అవసరం లేనప్పుడు షీ విల్ నాట్ అటర్ అ వర్డ్, అసలు మాట్లాడదు అవసరం ఉన్నప్పుడే. సో ఐ ఫెల్ షీ ఈజ్ వెరీ సెన్సిబుల్, షీ ఈజ్ స్వీట్ అండ్ సెన్సిబుల్ గర్ల్. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ అనిపించింది, మంచి ఫ్యూచర్ ఉంది. వన్ చూసాను, 2, 3 చూడలేదు, అంటే అప్పుడప్పుడు బిట్స్ అండ్ పీసెస్ అంటే. రైట్, ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే గత సీజన్స్కి ఈ సీజన్కి డిఫరెన్స్, గత సీజన్లో కొన్ని ఎమోషన్స్, కొన్ని బాండింగ్స్ స్ట్రాంగ్గా, అంటే ఒకళ్ళు వెళ్ళిపోతే అసలు ఉండలేము అన్నంతగా ఏడ్చారు. సీజన్ 3లో అయితే అవన్నీ చాలా చూసాం. ప్రతి ఎపిసోడ్లో డే బై డే వాళ్ళందరికీ మధ్యలో బాండింగ్ ఎక్కువైపోయి ఎలిమినేట్ అయిపోయి ఒక మనిషి బయటికి వెళ్ళిపోతున్నారంటే 2 రోజులు 3 రోజులు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ సీజన్లో నాకు అది ఎక్కడో మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. అది చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నారండి. లైక్ ఇప్పుడు నేనున్నాను, మీరు ఈరోజే వచ్చారు, ఇఫ్ ఐ యాక్ట్ లైక్ నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, మీరు చాలా నచ్చారు, వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు నేను బిహేవ్ చేస్తాను. కానీ లోపల నేను అలా అనుకోవట్లేదు. సో లోపల అనుకున్నప్పుడు మీరు రేపే ఎలిమినేట్ అయితే నాకు ఏడుపు రాదు. నేను ఎంత పైనుంచి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అని చెప్పినా సరే, ఈ ఎమోషన్స్, ఏడుపు అనేది న్యాచురల్గా వచ్చే ఎమోషన్ కదా, అది నిజంగా ఒకరితో కనెక్ట్ అయితేనే వస్తుంది. యా. సో టోటల్గా బిగ్ బాస్లో మీకు మంచి గుడ్ థింగ్ అంటే ఏం చెప్తారు? మంచి సపోర్ట్ వచ్చింది, మంచి సపోర్ట్ ఇచ్చింది. చాలామందికి నేను తెలుగు అమ్మాయినని తెలిసాను. అండ్ అసలు నెగిటివ్ కమెంట్స్ నాకు ఎక్కడ రాలేదు, నెగిటివ్గా ఎవరు నాకు చెప్పలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నెగిటివ్ నేమ్తో నేను అస్సలు బయటికి రాలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ. ఎన్ని రోజులు ఉన్నామా అని కాదు, ఎంత ఇంపాక్ట్ ఇచ్చామా అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ యాక్చువల్లీ, అలా చూసుకుంటే మంచిదే. బట్ కొన్ని రోజులకే బయటకు వచ్చేయడం అనేది కొంతవరకు నెగిటివ్ అనుకుంటే, టోటల్గా చూసుకుంటే మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా? యా, డెఫినెట్గా నాకేం నెగిటివ్ నేను ఖాళీగా ఉండి బిగ్ బాస్ గురించి నేను వెయిట్ చేస్తూ అలా లేను. కోవిడ్ టైం కాబట్టి షూట్స్ చాలా స్లో అయిపోయినాయి. సో ఈ టైంలో అసలు అవుతుందా అవ్వదా అనుకున్నాను బిగ్ బాస్. అప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అండ్ ఐ వాజ్ ఆల్రెడీ డూయింగ్. అప్పటికి జూన్ జూలైలో స్టార్ట్ అయిపోయినాయి వెబ్ సిరీస్ కొన్ని. సో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మై వెబ్ సిరీస్. స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఇది వచ్చింది. సో నేను వెబ్ సిరీస్ ఉంది చేయను అని అనుకున్నాను. బట్ ఫైనల్గా ఐ థింక్ ఇది కొంచెం లేట్ అయినా పర్లేదు, ఐ కెన్ ఫినిష్ బిగ్ బాస్ అండ్ ఐ కెన్ స్టిల్ కమ్ బ్యాక్ అండ్ డూ మై వెబ్ సిరీస్ అనుకున్నాను. సో రీచ్ ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వాలనే ఇంటెన్షన్తో వెళ్ళాను తప్ప అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఏంటి అనేది నేను పెద్ద ఆలోచించలేదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిగ్ బాస్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏం చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను దీని ఒక్కదాని మీద నేను డిపెండ్ అవ్వలేదు. నేను ఒక తెలుగు అమ్మాయిగా నేను చేసే వర్క్ ఇప్పుడు అంతకుముందు స్వాతి దీక్షిత్ అంటే నా సినిమా చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, అందరికీ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నారు, టీవీ డెఫినెట్గా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో నా పేరు తెలిసి ఉంటుంది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ద ప్లస్ థింగ్ కదా. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్. ఏం జరగలేదు. డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డెఫినెట్గా కంటెంట్ చూపించుంటే ఈ అమ్మాయి యాక్ట్ చేయగలదా ఏంటి అని, నవరసాలు చేశాను అన్నీ చూపించాల్సింది. మెహబూబ్ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్, చాలా బాగా డాన్స్ చేస్తాడు. తనకు మార్నింగ్ మస్తీ వచ్చినప్పుడు తను నాకు డాన్స్ నేర్పించాడు, అది వేయాలి కదా. లైక్ దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ కదా, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ హౌ షీ కెన్ డాన్స్, ఎలా చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది అనేది వస్తుంది. చూపించకుండా.
సో మీరు నవరసాలు అంటే గుర్తొచ్చింది, ఏదైతే మీరు నవరసాలు అక్కడ యాక్ట్ చేసేటప్పుడు అప్పటి వరకు మీరు యాక్టింగ్ అంటే అంతకుముందు చేసిన సినిమాల్లో ఎంతమందికి తెలుసో లేదో, ఎంతమంది మీ యాక్టింగ్ స్కిల్స్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ టైంలో మాత్రము స్వాతి దీక్షిత్ ఇన్ని ఎమోషన్స్ చేయగలదా? ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా వరకు గ్లామర్ జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించి వెళ్ళిపోతారు, బట్ అలాంటిది ఇంత యాక్షన్ చేయగలదా, ఇంత స్కిల్స్ ఉన్నాయా అనే విషయం కూడా కొత్తగా బయటకు వచ్చింది. కాబట్టి మేబీ ఇక దట్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏంటంటే మార్నింగ్ మస్తీ వచ్చింది, స్వాతి చేయాలనగానే చూశాను. ఓకే 9 నవరసాలు అన్నీ చేసి చూపించాలి, ఒకటి లవ్, ఒకటి సాడ్నెస్, ఒకటి ఉక్రోషం, అగ్రెషన్, ఇట్లాంటి 9 పాయింట్స్ ఇచ్చారు. అన్నీ చేశాను. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అరే నౌ అందరూ చూస్తారు షీ కెన్ యాక్ట్, మంచి ఆర్టిస్ట్ అనే పేరు వస్తే అది చాలు అనిపించింది. 9 వేస్తుంటే బాగుంటుంది, 2 వేసారు అనుకుంటా. ఐ థింక్ 2 వేసారు అనుకుంటా. ఏడ్చాను. అభిజిత్ ఒకటి వేశారు, ఇంకొకటి అవునా? ఓకే, నేను చూడలేదు ఎపిసోడ్. సో మొత్తానికి అంటే బిగ్ బాస్లో ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. న్యాచురల్లీ మనము డెఫినెట్గా మనలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తొందరగా కనెక్ట్ అవుతాం, మనలాగా ఆలోచించే వాళ్ళతో. సో రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి, రకరకాల మెంటాలిటీస్ ఉన్నాయి, రకరకాల ఈగోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అందరిలో కల్లా పెద్దవిడ గంగవ్వ. సో గంగవ్వ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? గంగవ్వ గారు, నేను తక్కువ రోజులు ఉన్నాను, ఆవిడ పెద్ద నాతో స్పెండ్ చేయలేదు, బట్ ఐ థింక్ షీఈస్ వెరీ స్మార్ట్. నేను వేరే డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ నుంచి వచ్చారు ఆవిడ, వేరే తన వే ఆఫ్ లివింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ కదా, ఎలా ఉంటున్నారా అనిపించింది. బట్ మాకు ఏదైనా చెప్పినప్పుడు మాకు ఎప్పుడైతే అర్థమవుతుందో మాకంటే క్విక్గా ఆవిడకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఏదైనా అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ అడుగుతా, ఏంటి టాస్క్ ఏంటి, మాకు వస్తూ ఉంటుంది కదా కన్ఫెషన్ రూమ్ నుంచి జనరల్గా, ఏంటిది అని మళ్ళీ 2-3 సార్లు చదువుతాం. ఆవిడ ఏ రోజు కూడా కూర్చొని ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పలేదు. ఆవిడ అంత షార్ప్ అనమాట, ఆవిడకి అంత అర్థమైంది. ఓన్లీ రీజన్ ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పంపించేశారు, లేకపోతే ఆవిడ ఉండేది. సో మొత్తం మీద బిగ్ బాస్ జర్నీ అయితే అయిపోయింది టోటల్గా. సరే, దానివల్ల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ముందు మీ కెరీర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. సో అది పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ మళ్ళీ వస్తే, యాక్టింగ్ కంటే ఫస్ట్ మీరు చేసింది బెంగాలీ మూవీ అన్నారు, కొత్త బంగారు లోకం రీమేక్ అన్నారు. ఎలా వచ్చింది ఆఫర్? అది నేను ఈ అందమైన బాములు రియాలిటీ షో చేసిన తర్వాత, ఈ టైటిల్ విన్ అయిన తర్వాత చోటాగే గారి నుంచి కాల్ వచ్చింది, చోటాగే నాయుడు గారు. ఆయన నాకు సజెస్ట్ చేశారు. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, ఆ సినిమాకి నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉంటావు, నువ్వు కరెక్ట్గా సరిపోతావు, నువ్వు చెయ్యి అని చెప్పారు. ఆయనతో వచ్చింది. సో అలా చేశాను. అది చూసి ఈ మూవీ పిలిచారు. తెలుగు అమ్మాయినే కదా, ఇక్కడే ఉన్నాను కదా. బట్ చాలామంది ఇప్పటికీ నా కాంప్లెక్షన్ చూసి, లేకపోతే నా పేరు రాగానే హిందీలో మాట్లాడుతూ ఉంటారు. బాబోయ్, నేను తెలుగు అమ్మాయిని ఎన్నిసార్లు చెప్పాలి, నాకు తెలుగు వచ్చు. రాగానే ఆప్కో కుछ चाहिए क्या అంటే, నాకు ఇది కావాలంటే, ఓ మీకు తెలుగు వచ్చా అంటే వచ్చండి అన్నారంట. వచ్చండి, ఓకే మీరు తెలుగులో మాట్లాడమంటారో తెలుగులో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతాను, మీ ఇష్టం. బెంగాలీలో మాట్లాడినా బెంగాలీలో మాట్లాడతాను. బెంగాలీ చేసి వచ్చాను కదా, నేను లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బెంగాలీలో మాట్లాడితే వాళ్ళు బెంగాలీ అనుకుంటున్నారు నన్ను. సో అసలు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఈ ఫీల్డ్కి? రాలేదు ఇంట్రెస్ట్, అసలు లేదు నాకు ఫస్ట్ నుంచి. తెలియకుండా వచ్చేసింది. ఓకే, అని తెలియని ఏజ్లో ఎంటర్ అయ్యాను కదా, తెలియని ఏజ్లో నాకు ఏది వస్తే చేసేద్దాము, ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ అనుకున్నాను. సో ఒక 4-5 మూవీస్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఓకే ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఓకే అని నాకు అప్పుడు ఒక నాలెడ్జ్ వచ్చింది అనమాట. అప్పటి వరకు ఐ హ్యావ్ నో ఐడియా వాట్ ఐ వాజ్ డూయింగ్. అంతే, ఎవరికైనా అంతే. ఇప్పుడు నాకు డెఫినెట్గా ఫాదర్ లేకపోతే సమ్వన్ ఫ్రమ్ ది మూవీ ఇండస్ట్రీ ఎవరైనా తెలిసి ఉంటే ఒక గైడెన్స్ అనేది ఉండేది. మై మామ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, నాకు ఎవరు గైడెన్స్ అనేది ఇవ్వలేదు. నాకు బుర్రలో ఎలా తోస్తే అలా చేశాను, ఐ హ్యావ్ టు వర్క్ కదా అని. తర్వాత టాలెంట్, ఇప్పుడు యాక్టింగ్ అనేది అందరికీ, చాలామంది బయట నుంచి వస్తారు, అందరికీ ఆపర్చునిటీ రాదు. నేను ఎప్పుడు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. వాళ్ళంతటి వాళ్ళు ఐ థింక్ యూ విల్ సూట్ ఫర్ దిస్ రోల్ అనుకుంటేనే నేను వెళ్ళేదాన్ని. సో విచ్ ఇస్ సంథింగ్ ఇట్స్ అ గుడ్ థింగ్ కదా, ఇట్స్ అ బ్లెస్సింగ్. సరే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు అని నేను అప్పుడు చేశాను. ఓకే, మమ్మీ ఏమన్నారు ఫస్ట్ మీరు వెళ్తాను అన్నప్పుడు, సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు? మమ్మీ నేను ఫస్ట్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నేను సింగర్ని అవుతాను అని స్కూల్ డుమ్మా కొట్టి మరి, అది నాకు చాలా గుర్తుంది. చిన్నప్పుడు స్కూల్ నేను డుమ్మా కొట్టేదాన్ని, కొట్టేసి ఇంట్లో కూర్చొని
లిరిక్స్ అప్పుడు రాసుకొని సాంగ్ రివైండ్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేస్తూ లిరిక్స్ అంతా రాసుకొని పాట పాడుతూ కూర్చునేదాన్ని. తిట్టేదన్నమాట, నా పరువు తీస్తున్నావు స్కూల్కి వెళ్ళకుండా, బయట ఎవరైనా వింటే నీ పాటలు వింటుంటే నా పరువు పోతుంది, వచ్చి స్కూల్కి వెళ్ళింది ఆ స్వాతి అని అడుగుతున్నాను. మా నేబర్ ఒక ఆంటీ ఉండేది, ఆవిడ ఫస్ట్ ఏం ఉండదు, మా మమ్మీ బయట కూర్చుంటే వెళ్తూ స్కూల్కి వెళ్ళలేదా స్వాతి, వాళ్ళ పిల్లలు వెళ్ళేవాళ్ళు. సో నేను బై మిస్టేక్ నా డోర్ ఇలా తీసినప్పుడు ఆంటీ వెళ్తుంటారు అనమాట. ఆంటీ స్కూల్ వెళ్ళలేదు ఆంటీ, ఈవిడ వచ్చి నన్ను తిట్టేదనమాట మా మమ్మీ. ఆ ఆంటీ ఎవ్రీ సింగిల్ డే అడిగేది. నా కర్మ, నేను వెళ్ళేదాన్ని కాదు, 1 వీక్లో ఒకసారి వెళ్ళేదాన్ని, 7th 8th ఆ టైంలో అనుకుంటా, 6th 7th ఆ టైంలో అంతే. తర్వాత రెగ్యులర్గా వెళ్ళాను. ఆంటీ అడిగినప్పుడల్లా మా మమ్మీ లోపలికి వచ్చి తిట్టడం. ఒకరోజు ఏంటంటే చదువుకుంటుంది, ఫీవర్ వచ్చి ఎన్నిసార్లు చెప్తారు, జ్వరం వచ్చింది, అదే రీజన్ ఎన్నిసార్లు చెప్తారు. నేను కూర్చొని పాట పాడేతాను వచ్చి అని చెప్పి ఆ కిటికీ వేసేసేది, ఆ విండో వేసేసి వెనకాల వాళ్ళు వింటారు, ముందు వాళ్ళు వింటున్నారు, నా పరువు పోతుంది, నువ్వు స్కూల్కి వెళ్ళవా అని. మ్యూజిక్ అంత చాలా ఇష్టం ఉండేది. మా మమ్మీ అసలు నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళు, మ్యూజిక్ నీ మొహం అనేది. సో అలా అనుకున్నాను, బట్ సడన్గా మ్యూజిక్ అనుకుంటే ఇంకేదో అయింది. ఓకే, సో పాటలు పాడతారా ఇంట్రెస్ట్? ఇప్పుడు ఒక పాట అయితే కన్నులతో వీచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదాని స్నేహం, ప్రాణమే నీకో కానుకంటున్నా, మన్నించి అందుకోవనిస్తమా. కరెక్టా? ఓకే. మీరు అన్నట్టు డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త సింగర్ వచ్చింది, పైగా ఫ్రీగా పాడతానని ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు కాబట్టి ఫ్రీ 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 నాకు అవార్డు వచ్చే వరకు నేను ఫ్రీగా పాడతా. యా. సో ఇలా మీ లైఫ్ జర్నీ సాగుతూ వస్తుంది కదా, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మీకు మంచిగా అంటే ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా ఆలోచించిన టైంలో ఒక మెమరీస్ గుర్తొచ్చినప్పుడు బెస్ట్ మెమరీ అని ఏదో అనిపించింది ఇప్పటివరకు మీ లైఫ్లో? బెస్టా? నేను ట్రావెలింగ్ చాలా ఎక్కువ చేస్తాను, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక ప్లేస్లో కూర్చునే టైప్ కాదు నేను, ఐ హ్యావ్ టు గో అనమాట. ఒక చోట ఉంటే నాకు ఎక్కువసేపు ఉన్నా, నేను ఎక్కువ రోజులు ఉన్నా, ఐ హ్యావ్ టు ట్రావెల్ అనేసి. షూటింగ్ వల్ల ఏంటంటే బెస్ట్ థింగ్ ట్రావెల్ చేస్తాం, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ షూటింగ్స్ అండ్ ఆల్. సో ఐ లవ్ ట్రావెలింగ్. నేను ట్రావెలింగ్ చేసిన టైం అంతా కూడా నాకు చాలా ఇష్టం. యుఎస్లో ఉన్నప్పుడు, యూకేలో ఉన్నప్పుడు, యూరోప్ ట్రావెలింగ్ అదంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో దోస్ ఆర్ ది బెస్ట్ టైమ్స్. సో మెమరీస్ నేను అనేది అంటే చిన్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను కానీ ఇలాంటివి, ఇందాక చెప్పారు కదా పక్కింటి ఆంటీ స్కూల్కి వెళ్ళలేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మెమరీస్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే నా స్కూల్ ఫ్రెండ్ దివ్య అని ఉండేది. ఐ ఫీల్ సమ్హౌ నేను ఆ రియాలిటీ షో చేయాలి అని నేను అనుకోలేదు. స్కూల్ పక్కన వాళ్ళ ఇల్లు, స్కూల్ అయిన వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సో పేపర్లో ఏదో యాడ్ వచ్చింది, ఈటీవీ వాళ్ళు చేస్తున్నారు ఇది, సో వై డోంట్ యూ ట్రై అని తను నా ఫొటోస్ తీసుకొని తను పంపించింది. సో ఇట్ వాజ్ హర్ ఐడియా. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఆ అమ్మాయి ఆ రోజు ఆ పేపర్ చూసి నాకు చెప్పకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదేమో అనిపించింది. సో దట్స్ డెఫినెట్లీ ఆ మెమొరబుల్ థింగ్. యా. తనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, కిడ్స్ ఉన్నారు, కిడ్స్తో బిజీగా ఉండుంటుంది. యా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో ఐ ఫీల్ తను ఆ రోజు అలా పంపించు అని పుష్ చేయడం వల్ల, పంపించిన దానివల్ల నేను ఆ టైటిల్ విన్నర్ అవ్వడం వల్ల నాకు మూవీ ఆపర్చునిటీస్ వచ్చి నేను ఇలా మూవీస్ చేసి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానేమో అనిపిస్తుంది. పేరు దివ్య అన్న. దివ్య. సో దివ్య గారు మీరు ఎక్కడున్నా కూడా దివ్యారెడ్డి. యా, దివ్యారెడ్డి గారు మీరు పూర్తి పేరు చెప్పనా? పసుపు లేటి దివ్యారెడ్డి. అన్నీ గుర్తున్నాయి డీటెయిల్స్. కొంచెమైతే ఇంటి అడ్రస్ కూడా చెప్పేట్టున్నారు. సో పసుపు లేటి దివ్యారెడ్డి గారు మీరు ఎక్కడున్నా కూడా ఈ ఎపిసోడ్ చూడండి. సో మీ వల్లే ఈరోజు స్వాతి దీక్షిత్ గారు ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పి మీ పేరు తలుచుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. సో
స్వాతి అందానికి అభినయానికి తగ్గ సినిమా అవకాశాలు ఇప్పటి వరకు రాలేదు అనేది ఒకటి ఉంది. సో మీకు ఏమనిపిస్తుంది నిజంగా అవకాశాలు? నేను చేశాను, అది సర్ప్రైజింగ్లీ ఏంటంటే టైం అనేది అంటూ ఉంటుంది కదా, కరెక్ట్ టైం, లక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది మంచి యాక్ట్రెసెస్ ఉన్నారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, స్వాతి, కలర్ స్వాతి, షీఈ్ వెరీ టాలెంటెడ్, అంటే ఆవిడకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. బట్ కొంతమంది తెలుగు అమ్మాయిలు అలా గుర్తుంటారు కదా, హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ రియలీ గ్రేట్. ఇప్పుడున్న తెలుగు అమ్మాయిలో ఈషా రెబ్బా, తను చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ తెలుగు అమ్మాయి కదా. సో అలా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ మూవీ పడాలి, కరెక్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళకి సూట్ అయ్యే ఒక రోల్ పడాలి, అది రిలీజ్ అవ్వాలి, అది హిట్ అవ్వాలి, జనాలకి నచ్చాలి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో లక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను చేసిన పిక్చర్స్లో ఆర్జీవి గారితో చేశాను కదా పట్టపగలు సినిమా, ఐ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ దాట్ మూవీ అనమాట. సో ఆ మూవీ చేసినప్పుడు ఇది డెఫినెట్గా హిట్ ఆర్ ఫ్లాప్ ఐ డోంట్ కేర్. ఈ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది, షీ కెన్ యాక్ట్ అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగో ఓటీటీ అన్నీ ఓటీటీలో వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం. ఆర్జీవి గారితో పట్టపగలు చేశారు, రిలీజ్ అవ్వలేదు అఫ్కోర్స్. అల్ల నరేష్ గారితో జంప్ జిలానీ చేశారు, ఇలా కొన్ని సినిమాలు చేశారు. RX100 అనుకుంటాను, దాంట్లో కూడా ఫస్ట్ మీరు యాక్ట్ చేశారు, మిమ్మల్ని అనుకున్నారు, బట్ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఇదైపోయింది. ఏంటి అసలు RX100 వెనుకున్న రీజన్ ఏంటి? ఏం లేదు, అంటే నేను చోటాకే గారు అప్పుడు నన్ను రిఫర్ చేసినప్పుడు వాళ్ళ టీంలో అజయ్ ఉండేవాడు అనమాట, ఏడి. అప్పటి నుంచి నాకు తెలుసు, వీ యూస్ టు టాక్, సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో తను ఈ మూవీ చేసినప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు వేరే యాక్టర్స్ అనుకున్నారు. ఐ సెడ్ ఓకే, ఈ స్టోరీ నాకు ఒక 2-3 years ముందు చెప్పారు, మంచి ప్రొడ్యూసర్ దొరికితే విల్ డూ ఇట్ అని. నేను అన్నాను ఎనీ టైమ్ అజయ్, ఎనీ టైమ్ విల్ డూ ఇట్ అని. సో RX100 సినిమా గురించి రాజమండ్రిలో షూట్ చేసాము. వచ్చిన తర్వాత ఒక ఫ్యూ రీజన్స్ వల్ల నేనే చేయలేను అని చెప్పాను. అంటే మేబీ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ అనుకున్నాను ఆ టైంలో. మేబీ రాంగ్ డెసిషన్ అవుతుందేమో, మేబీ నేను సరిగ్గా చేయకపోతే ఆ రోల్కి న్యాయం జరగదేమో అని నేను అనుకున్నాను. బట్ ఐ డోంట్ రిగ్రెట్స్. ఆ మూవీ నేను చేయలేదు అండ్ వేరే అమ్మాయి చేసింది, డెఫినెట్గా తనకు మంచి పేరు వచ్చింది. అరే నేను ఎందుకు చేయలేదా అని అయితే నేనేం ఫీల్ అవ్వలేదు, బికాస్ నేను డెసిషన్ తీసుకున్నాను కదా నేను చేయను అని. నేను ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కొన్ని సీన్స్ ఉండే అనమాట, మేబీ నా పర్సనాలిటీకి నాకు అది సూట్ అవ్వదేమో అనిపించింది. అండ్ ఇఫ్ ఐ కమ్ అవుట్, నేను ఆ నేమ్తో ఆ అమ్మాయి కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది కదా, అది తమిళ్లో అయినా వేరే లాంగ్వేజ్లో అయినా ఆ అకార్డింగ్లీ జడ్జ్ చేయరు. నేను తెలుగు అమ్మాయిని కదా, సో మా ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తుందో, నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది, నెగిటివ్ నేమ్తో జడ్జ్ చేస్తారు కదా, అది క్యారీ అవుతుందేమో అని కొంచెం అలా ఆలోచించాను. కొన్ని సీన్స్ వల్ల ఎండ్ ఆఫ్ ది డే మనీ ఈజ్ నథింగ్ ఫర్ మీ, కంఫర్ట్ మ్యాటర్స్ అ లాట్. సో నాకు కంఫర్టబుల్గా లేకపోతే నేను 100% ఇవ్వలేను. సో 100% నేను ఇవ్వాలి కాబట్టి నేను అప్పుడు కొంచెం అలా అనుకొని నేను చేయలేదు అంతే. అది పెద్ద సక్సెస్ అయింది. సో అయినా కూడా మీలో ఇట్స్ ఓకే, అంటే నాకు అవ్వకపోయినా వేరే వాళ్ళ పేరు వచ్చింది కదా, దట్స్ ఇంపార్టెంట్. యా, నాకు ఇంకో విధంగా వస్తుందేమో అనుకోవాలి అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. అప్పుడు నాకు బుర్రలో నాకు అలా ఆలోచన వచ్చింది అంటే దేవుడు ఇచ్చిన ఆలోచనే అది, అంతే కదా. సడన్గా నేను చేసి మళ్ళీ మధ్యలో రావడం అనేది, సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ మీ ఏమో. వాట్ ఎవర్ మెంట్ ఫర్ యూ, నో మ్యాటర్ వాట్ ఇట్ కమ్స్, మన వరకు వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో నేనేం ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. సో స్వాతి గారు, మీరు హీరోయిన్ కాబట్టి మీకే చాలామంది అభిమానులు ఉంటారు, బట్ మీకు పర్సనల్గా అభిమాని హీరోయిన్లు ఎవరైనా? మహేష్ బాబు. ఓకే, అయ్యా బ్లష్ అవుతున్నారు. మహేష్ బాబు, నాగార్జున గారు, రవితేజ. ఆ రవితేజ గారి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. హీరోయిన్స్ నాకు నిత్యా మీనన్, న్యాచురల్గా ఉంటారు కదా, ది వే షీ యాక్ట్స్, ఐ రియలీ లైక్ ఇట్. అనుష్క, యా, ఐ థింక్ షీఈస్ గ్రేట్ లుకింగ్ యాక్టర్స్ కదా, తను బాగుంటుంది, తన స్మైల్ బాగా నచ్చుతుంది. కానీ ఒక స్టేజ్ వరకు ఏంటంటే అతడు సినిమా వరకు అంతే, అతడు తర్వాత కూడా చిన్నప్పటి నుంచి త్రిష బాగా ఇష్టం అనమాట. తను కూడా హర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ది వే షీస్ క్యారింగ్ నౌ, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది.
దాని తర్వాత అక్కడి వరకు త్రిష, అక్కడ నుంచి అనుష్క అండ్ నిత్య మీనన్ యాడ్ అయ్యారు. సో మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా, అంటే ఈ క్యారెక్టర్ నేను చేయాలి ఎప్పటికైనా అని? అన్ని చేయాలి. అన్నీ చేయాలి. హారర్ అనుకున్నాను, నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా హాబీస్ అడగలేదు కదా, నా హాబీస్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ అందరూ బయటికి వెళ్తారు, నేను ఇంట్లో కూర్చొని ఏవేవైతే హారర్ మూవీస్ ఉన్నాయో అన్నీ చూస్తాను. సో చూడడం చాలా ఇష్టం, అది చేశాను కూడా నేను. అంటే అంతకుముందు నేను ఆర్జీవి గారి సినిమా చేసినప్పుడు ఆయన అన్నీ చూసేయమన్నారు, అప్పుడు కూడా అన్నీ చూసేసాను. ఆ భయం అనేది పోయింది నాకు టోటల్గా. అంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను కదా, ఇక్కడ కెమెరాస్ ఉంటాయి, అక్కడ యాక్టర్స్, అది ఇది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశాను కాబట్టి నాకు భయం లేదు. అన్ని మూవీస్ చూశాను, చేశాను కూడా హారర్ మూవీ, అది తీరిపోయింది ఆ కోరిక. సో నా ఒక విలేజ్ కైండ్ ఆఫ్ రోల్, రంగస్థలంలో ఆవిడ చేశారు కదా సమంత గారు, అలాంటి రోల్ అయినా, బాహుబలి 2లో తమన్నా రోల్, అలాంటి ప్రిన్సెస్ రోల్ అన్నీ చేయాలి. అమ్మాయి అన్న తర్వాత అన్నీ చేయాలి, ఒక రా రోల్స్ అన్నీ చేయాలి. యాక్టర్ అన్న తర్వాత డెఫినెట్గా అన్నీ చేయాలి. మన లోపల నుంచి యాక్టింగ్ స్కిల్స్ని బయటికి వచ్చే రోల్స్ ఏవైతే ఉంటాయో, మన లోపల ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తెచ్చే ఏ రోల్స్ అయితే ఉంటాయో అన్నీ చేయాలనుకుంటా. అండ్ అరుంధతి సినిమా తర్వాత వచ్చిన మూవీ అంటే అనుష్క గారిది రుద్రమాదేవి, భాగమతి, అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఐ డెఫినెట్లీ వుడ్ డూ అలాంటి మూవీస్, అలాంటి స్క్రిప్ట్స్ ఏమైనా అప్రోచ్ అయితే డెఫినెట్గా ఐ డూ. ఓకే. సో స్వాతి గారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ దేని మీదైనా కూడా ఉంటుంటే, అలా మీ మీద కూడా కొన్ని మీమ్స్, కామెంట్స్, అఫ్కోర్స్ అక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ లేదు, మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా కొన్ని పాజిటివ్ కామెంట్స్ అయినా లేకపోతే మీమ్స్ అయినా మీరు చూసుకున్నారా? వాటిలో మీకు ఏమనిపించారు? చాలా చూసాను. అసలు నేనైతే వచ్చిన తర్వాత మీమ్స్ చూసి నవ్వుకున్నాను. మా చెల్లి కూడా కొన్ని సేవ్ చేసింది, రాగానే మీమ్స్ చూడక్క. మై సిస్టర్ వాజ్ వెరీ, అంటే షీ వాజ్ వెరీ పర్టికులర్, ఎక్కడెక్కడ ఏ వచ్చాయి అన్నీ సేవ్ చేసి పెట్టింది. నేను రాగానే చూపించింది అనమాట. చూపిస్తే నవ్వుకున్నాను చాలా. కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి తెలుసు, ఇప్పటికీ వస్తాయి మీమ్స్ అన్నీ కూడా. ఒక మీమ్లో ఏంటంటే, నేను బయటకు వచ్చేసిన తర్వాత నోవల్ ఫైట్ చేస్తున్నాడు నామినేట్ చేయడం, అది అక్కడ ఏంటంటే పైన నేను వెళ్ళిపోవడం ఏంటో, నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొట్టుకోవడం ఏంటో, ఈ గోల్ ఏంటో అని కొన్ని ఫన్నీగా ఉన్నాయి. బట్ డెఫినెట్గా మీమ్స్ చేసేవాళ్ళు, ఇట్స్ నాట్ అ పెయిడ్ జాబ్ కదా, వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది. ఒకరిని నవ్వించడం అనేది ఇట్స్ అ క్రియేటివ్ జాబ్ కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరే షోస్ అన్ని ఫాలో అయ్యి దాంట్లో నుంచి మీమ్స్ క్రియేట్ చేయడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ హార్డ్ జాబ్. చాలా క్రియేటివ్ ఉంటుంది. అది చూడగానే నవ్వుకోవాలి మనం. నవ్వుకున్నామంటే సక్సెస్ అయినట్టే. సో నేను ఇప్పటికీ నవ్వుకుంటూ ఉంటాను. కొన్ని వస్తాయి, కొన్ని నేను పేరు చెప్పాను కానీ కొంతమంది పంపించి దిస్ ఈజ్ వెరీ సిల్లీ, ఏంటండి మీరు బయటికి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అంటే ఏం మాట్లాడుతున్నారండి బాబు అనుకున్నాను. కొంతమంది ఏమో మీకు జెలసీ ఇష్యూస్ ఉన్నాయా అంటే అదొకటి తక్కువ అనుకున్నాను. జెలసీ ఇష్యూస్ ఎందుకు ఉంటాయి? డెఫినెట్గా ఒక అమ్మాయి బాగుంది, ఒక అమ్మాయి బాగా చేస్తుంది అంటే అప్రిషియేట్ చేయడం అనేది డెఫినెట్గా నేను చేస్తాను. ఇఫ్ సమ్మన్ ఈజ్ బ్యూటిఫుల్, ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా అమ్మాయి అక్కడ ఇద్దరు కూర్చున్నారు, బాగుంది కదా అమ్మాయి అనుకుంటాను, నేను కూడా అనుకుంటాను. జెలసీ ఇష్యూస్ నా దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ నేను చెప్పాలంటే, నాకు అది ఆ క్వాలిటీ లేదు. జెలసీ అనేది ఈర్ష అంటారు కదా, అది లేదు అసలు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దేవుడు నాకు అది జెలసీ ఇవ్వలేదు. ఒకరిని చూసి జెలసీ రావడం ఇట్స్ అ న్యాచురల్ ఎమోషన్, కొంతమందికి వస్తుంది, తప్పు కాదు, బట్ అది నాకు లేదు. నేను డిక్లేర్ చేస్తున్నాను, నాకు ఎవరితో జెలసీ, అది డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళతో మాత్రం నాకు జెలసీ ఇష్యూస్ అస్సలు లేదు. అది సో ఐ ఫెల్ట్ రియలీ ఫన్నీ అనమాట. ఇలాంటి మీమ్స్, ఇలాంటి మెసేజెస్. కొంతమంది ఏంటంటే, నిన్న నేను దివికి సపోర్ట్ చేస్తున్నాను, అంటే అమ్మాయి టాలెంటెడ్, డెఫినెట్గా మిగతా వాళ్ళు కూడా టాలెంటెడే. ఐ ఫెల్ట్ షీ డిజర్వ్స్ టు స్టే ఇన్ ద హౌస్ అనుకొని నేను దివికి ఓట్ చేయండి అని పెడితే నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. దివికి మీరు ఓట్ చేస్తున్నారు కదా, మేము కూడా మీకు ఓట్ చేస్తున్నాం అంటే నేను బయటికి వచ్చేసాను. నాకు ఓట్ చేసి ఏం చేస్తారు, యూ విల్ డెఫినెట్లీ స్టే ఇన్ ద హౌస్. ఇప్పటికి చాలా మెసేజెస్ వస్తున్నాయి, రీఎంట్రీ చేస్తున్నారా, చెయ్యండి. నేను బయటికి వెళ్ళాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్, క్వారంటైన్లో ఉండండి, మీరు మళ్ళీ రీఎంట్రీ చేయండి అని. సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్. ఇలాంటివి మీకున్న ఆలోచన రీఎంట్రీ వస్తే వెళ్ళే ఆలోచన. ఇప్పుడు కోవిడ్ కదా అండి, ఇట్స్ గోయింగ్ టు బి రియలీ టఫ్. కోవిడ్ లేకపోతే థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మళ్ళీ 2 వారాలు 2 వీక్స్ క్వారంటైన్ మళ్ళీ ఉండడం అంటే, అక్కడ 3 వీక్స్, ఇక్కడ 2 వీక్స్, 5 వీక్స్ నేను క్వారంటైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఇది
చరిత్ర రాసినట్టు అవుద్ది. దట్స్ రియలీ గోయింగ్ టు బి వెరీ టఫ్. బట్ చూద్దాం. ఆల్మోస్ట్ షో అయిపోయేసి వస్తుంది కదా, అయిపోతుంది. సో 6-7 వీక్స్ అయింది కాబట్టి. సో స్వాతి గారు, దసరా భోజనం చేశాము, దసరా పిండి వంటలు తిన్నాము. మీ పెళ్లి భోజనము, మీ పెళ్లి పిండి వంటలు ఎప్పుడు తినిపిస్తారు? ఈ క్వశ్చన్ అడగలేదా అనుకుంటున్నాను. మీరు కూడా మీమ్స్లో లాగా మీరు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారా లేకపోతే చేసుకుంటారా లేదా? లేకపోతే ఇప్పుడు దీని మీద కూడా మేము వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతుంటే సిగ్గుపడిన స్వాతి దీక్షిత అనేస్తారు. నేను సిగ్గుపడతా. క్యాప్షన్ కూడా మీరే చెప్పేస్తారు. చూసి అలవాటు అయిపోయిందండి బాబు. ఈ మీమ్స్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. నిజంగా పెళ్ళి అంటే నేను ఇంకా ఆలోచించట్లేదండి. నేను పెళ్ళి అంటే మేము ఆలోచిస్తున్నాం. నేను ఇంకా చిన్నపిల్లని. నాకు పెళ్లి చేసేయండి నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అసలు రాత్రి నిద్ర పట్టట్లేదు. నేను ఇంకా చదువుకోవట్లేదు కాబట్టి దివి ఈ మధ్య రాత్రి నిద్ర పట్టట్లేదు. అవినాష్ అనేసరి ఇవాటి నుంచి అసలు పట్టు. బట్ అవ్వాల్సిన టైంలో అవ్వాలి డెఫినెట్గా. ఇప్పుడు అయితే ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను సింగిలే. ఇప్పటి వరకు నాకు ఎలాంటి కమింగ్ సూన్ అట్లీస్ట్ ఏమో నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు అసలు పెళ్లి గురించి. నిజంగా చెప్తున్నాను. మీ నుంచి సిగ్నల్ వస్తే కదా అవతల వాళ్ళు అప్రోచ్ అయ్యేది. సిగ్నల్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అడగాలి కదా. నాకు తెలిసి మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే అనుకుని ఉంటారు, ఓ 3, 4, 5 బాయ్ ఫ్రెండ్స్ ఉండుంటారు ఇది అది అని. అంత సీన్ లేదు. నిజంగా చెప్తున్నా, ఇంకా సింగిలే. నిజంగా ఎవరికైనా పెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్గా నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయండి, ఆలోచిస్తాను. నిజంగా బిగ్ బాస్ లాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. నో ఐ జస్ట్ నీడ్ ఎ సింపుల్ గై. ఓకే, సింపుల్ కామ్. సింపుల్ అంటే ఎంత సింపుల్? ఎలా ఉండాలి? సింపుల్ అంటే ఇట్స్ మెచ్యూర్డ్ అండ్ హీరోలా ఉండాలి అలా ఉండాలి అనే ఏం లేవు. హీ నీడ్స్ టు బీ యూనో అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్రెండ్లీగా, మోర్ లైక్ అ ఫ్రెండ్. చాలా నా ఫ్రెండ్స్ని చూస్తుంటాను కదా, ఆ ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఆ ఫ్రీడమ్ ఉండాలి. తెల్లగా అయితే అస్సలు ఉండద్దు. నాకు తెల్లగా ఉండే అబ్బాయిలు అంటే ఇష్టం లేదు. మహేష్ బాబు తెల్లగా ఉంటారు కదా మరి. మహేష్ బాబు అది అంటే ఆయన పెళ్ళయింది, నేను చేసుకోలేను కదా. అంటే నాకు టూ ఫెయిర్ ఉన్న వాళ్ళు నచ్చరు. కొంచెం డార్క్ కంప్లెక్షన్, డస్కీ కంప్లెక్షన్ ఉండాలి అంతే. పెద్ద ఏం లేదు. అబద్ధాలు ఆడద్దు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి, లాయల్గా ఉండాలి. ఏముంటాయి అందరికీ ఉండాల్సిన క్వాలిటీసే. కుకింగ్ ఉండాలి, కుకింగ్ రావాలి. అండ్ ఈ 2 చెప్పడం మర్చిపోయా. కుకింగ్ రావాలి, నేను చేసింది తినాలి. ఎలా ఉన్నా తినాలి. బాగుంటుంది. నేను చేసింది తినాలి, వర్కౌట్ చేయాలి. బికాజ్ వర్కౌట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్. ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ అయినా ఇంకెవరైనా ఫ్యూచర్లో ఎవరు వచ్చినా సరే, ఐ ఫీల్ దే నీడ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. అంతే. చూసారు కదా ఎన్ని క్వాలిటీస్ చెప్పారో. ఆ క్వాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్యూ కట్టేయండి. రేపటి నుంచి స్వాతి దీక్షిత్ గారిని ప్రపోజ్ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి క్యూ కట్టేయండి. ఆలోచించుకుని రండి. ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను, ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఎవరు ధైర్యం కూడా చేయట్లేదు. మరి నా మొహం చూస్తే వాళ్ళకి భయం వేస్తుందేమో. ఒక్కరు కూడా నాకు ప్రపోజ్ చేయలేదు, ఒక్కరు కూడా నాకు పెళ్లి గురించి అడగలేదు. సో రేపటి నుంచి వస్తాయండి. మీరు వద్దు మహాప్రభో నాకు అనే వరకు వస్తూనే పెళ్ళి అయితేనే రండి, సీరియస్ అయితేనే రండి, నా టైం వేస్ట్ చేయొద్దు. అందుకే చాలామంది అబ్బాయిలు రారు. చూడగానే చాలా ఆరోగ్యంట్గా ఉంటుంది ఏంటి అమ్మాయి, కోపంగా ఉంటుంది ఏంటి అని అనుకుంటారేమో. నేను విన్నాను అది కూడా. సో భయపడ్డారేమో మేబీ. ఇంటర్వ్యూ చూసి వస్తారేమో. సో స్వాతి గారు, ఫైనల్గా సరే పెళ్ళి భోజనం ఎప్పుడు పెడతారనేది మీకు నిజంగా ఇంటర్వ్యూ చూసి ఎవరైనా జెన్యున్గా అప్రోచ్ అయ్యి అది ఓకే అయ్యి అనుకుంటే ఫస్ట్ కాల్ మీకే చెప్తారు, పెళ్లి భోజనం రెడీ అవుతుంది అని. మధ్యకాలం నాకు ఐ డోంట్ థింక్, నాకేం అనిపించలేదు. ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. ఏదైనా ఉంటే మనకు వైబ్స్ వచ్చేస్తాయి. నాకేం అనిపించట్లేదు. మరి ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ కదా. బట్ మేము మాత్రం మేబీ దాని ప్లానింగ్ ఏమి ఉండదు అనుకుంటా. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ కదా. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. అంటే మనం కావాలి అనుకుంటే రాదు, అలా అని వద్దు అనుకుంటే మాత్రం ఆగదు. కాబట్టి దేర్స్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రాసెస్ సో నడుస్తుంది. దేవుడు ఇంకా నన్ను కరుణించలేదు. సో స్వాతి గారు, ఫైనల్గా మీ ఫ్యాన్స్కి మెసేజ్ ఇవ్వాలన్నా లేకపోతే దసరా పండుగ గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు?
అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఒక తెలుగు అమ్మాయిని నేను ఇంట్లో ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు, కానీ బయట మాత్రం నేను వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు నేను చేసిన మూవీస్కి కూడా ఇంతే సపోర్ట్ ఉంది. ఇక పైన కూడా మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. ఇకపై నేను చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయినా సరే, ఏదైనా సరే, ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఆల్సో అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ బాగా చేసుకోండి. అండ్ ఇయర్లో వచ్చిన ఫస్ట్ పండుగలా ఉంది కాబట్టి ఎంజాయ్. రైట్. సో స్వాతి గారు, డెఫినెట్గా మీ లైఫ్లో ఏవైతే మీరు గోల్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా త్వరగా రీచ్ అవ్వాలని చెప్పేసి, ఇప్పటివరకు వచ్చిన అవకాశాలు ఇంకా రెట్టింపు త్రిబుల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మీ అభిమానులను కూడా మీరు ఎప్పటికీ ఇలానే అలరిస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ దసరాక వచ్చే దసరాక ఎప్పుడు పెళ్లి భోజనం పెడతారనేది మేము మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నాము. డెఫినెట్గా ఆ వార్త కూడా త్వరలోనే వినాలని చెప్పి వద్దు ప్లీజ్. అండ్ మీ కెరీర్ వైజ్గా అయితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో గెస్ట్తో స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్టీవీ.